వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. అప్పులు అని మనం ఎంత మొత్తుకున్నా అబద్ధాల బాట మాత్రం వదలట్లా. బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు కానీ ఆ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ స్తోమతకు మించి స్థాయికి మించి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేసిన ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆల్మోస్ట్ దివాళా దిశగా తీసుకెళ్ళిపోయింది. ఇప్పటికే తెల్లారితే ఆ రంగు కూడా బయటపడుతుంది. దివాలా అంటే ఏంటి, ఎందుకు ఆంధ్రప్రదేశ్ బ్యాంక్రప్సీ వైపుకి వెళ్ళింది, బ్యాంక్రప్సీ అయిందా లేదా తెల్లారితే తెలుస్తుంది. రేపు ఉదయానికో రేపు మధ్యాహ్నానికో. అది ఒకవైపు అయితే ఇప్పటికే 11 లక్షల అప్పు క్రాస్ అయిపోయిందనేది ఎవరిని అడిగిన మినిమం ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళైనా అడిగినా చెప్తారు ఆంధ్రప్రదేశ్ అప్పు ఎంత అంటే. అలాంటిది ఏదో చెప్తారు ఆర్థిక మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి గారు. చాలా కాలమైంది ఆయన కనపడక. బహుశా అసెంబ్లీ సమావేశాలు పెట్టాలి, బడ్జెట్ సమావేశాలు పెట్టాలి కాబట్టి సడన్గా తెర మీదకి వచ్చారా, అప్పటికప్పుడు వస్తే ఫేస్ చేయడం ఎందుకని ఇప్పుడే కొన్ని అబద్ధాలు ఇప్పుడే చెప్పేసుకొని అప్పుడు మిగతా చెబుదామని అనుకున్నారా ఏంటనేది తెలియదు. ఎంత పచ్చిగా అంటే అసలు గత తెలుగుదేశం ప్రభుత్వం కంటే మేము తక్కువ అప్పులు చేసామనేది ఆయన మాట. అక్కడే అర్థమైపోతుంది అది ఎంత బూతు అనేది, అబద్ధం కూడా కాదు. ఆనాటి ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసింది అనేది ఈ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చి నాకు చెప్పింది. అందులో 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఆ వాటా షేర్ ప్రకారం దగలపడిన అప్పెంతా కూడా అందరికీ తెలుసు. అది పోను వాళ్ళు చేసింది గవర్నమెంట్ చేసిన టీడీపీ గవర్నమెంట్ చేసిన అప్పెంతో ఈ ప్రభుత్వం చెప్పింది. మళ్ళీ ఒకవైపున ముఖ్యమంత్రి గారు రోజు చెప్తూ ఉంటాడు 2,90,000 కోట్లు బటన్ నొక్కి పంచాను అంటాడు. రెవెన్యూ చూస్తే మొదటి 3 ఏళ్ళు రెవెన్యూ లేదు మాకు కోవిడ్ వల్ల అని వాళ్లే చెప్తారు. ఇప్పుడేమో 22% రెవెన్యూ ఉంది, బ్రహ్మాండంగా ఆదాయం వస్తుందని ఇప్పుడు చెప్తారు. ఓ పక్క జీతాలు రావు, పెన్షన్లు రావు, కాంట్రాక్టర్లకు బిల్లులు లేవు, చిన్న చిన్న వాళ్ళకు కూడా బిల్లులు లేవు. ఎక్కడ కన్స్ట్రక్షన్ ఎక్కడ ఉంటే ఆగిపోవడానికి, పాతే ఆగిపోయినాయి, కొత్తవి టేకప్ చేయరు, రోడ్డు మీద తట్టెడు మట్టి పోయారు, డిప్పటి ఇసుక సిమెంట్ పోయారు, ఉన్న పంచభూతాలను అమ్మేసుకుంటారు, ప్రజలకు మిగిలింది ఏమీ లేదు. అదేమంటే అప్పులు చేయలేదంటారు, ఆదాయం ఉందంటారు. 3 లక్షల కోట్లు ఎంత ఆదాయం ఉంటే పెట్టుండాలి. పోనీ అలాగని చెప్పేసి పాత స్టాచ్యూటరీ స్కీమ్స్ ఏమైనా కంటిన్యూ చేశారా అంటే ఏది లేదు, అన్నీ క్లోజ్. అన్నీ రాజ్యాంగం ప్రకారం చట్ట ప్రకారం చేయాల్సినవి కూడా క్లోజ్ చేసి పడేశారు. మద్య నిషేధం చేస్తానన్నా చేయకపోగా దాన్ని తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చారు. దేశంలో ఏ రాష్ట్రం లేనంత అన్నిసార్లు రికార్డు స్థాయిలో ఎఫ్ఆర్బిఎంని లిమిట్ దాటేసి అప్పులు తీసుకొచ్చారు. ఇది కేంద్ర ప్రభుత్వమే చెప్పింది, వీళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఏడాది ఆఖరికి చేయాల్సిన అప్పును ఏడాది మధ్యలోనే పూర్తి చేసేశారు. ఒకటి కాదు, అనర్గళంగా చెబుతూ పోతూనే ఉండొచ్చు. ఇలా అయినా మేము తక్కువ చేసామంటారు. ఎలా తక్కువ చేశారు, ఏ రకంగా తక్కువ చేశారు అని అంటే ఏదో ఎవరికేం తెలియదు అనుకుని వరల్డ్ బ్యాంక్ దగ్గర, రిజర్వ్ బ్యాంక్ దగ్గర తీసుకొచ్చిందే చెప్తారు. ఇంకంతే, మిగతాయి చెప్పరు. కార్పొరేషన్ల ద్వారా తెచ్చినవి చెప్పరు, కాంట్రాక్టర్కి ఇవ్వాల్సిన బిల్లులు చెప్పరు, ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు చెప్పరు. రిటైర్మెంట్ బకాయిలు ఇవ్వట్లా ఇంతవరకు. ఉద్యోగులకు ₹1 లోన్ ఇవ్వరు. ఉద్యోగులే కాదు ఎవరికైనా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఎందుకు పేరుకుపోయినాయో చెప్పరు. ఇస్తున్న స్కీములో బటన్ నొక్కిన స్కీముల్లో సగం కూడా జనంలో అకౌంట్లలో పట్టలేదు. ఆ మిగతా డబ్బు ఏమైందంటే చెప్పరు. లెక్క మాత్రం చెప్తారు, ఇన్ని లక్షల కోట్లు ఇచ్చామని. అందులో సగానికి దగ్గర అకౌంట్లో పడవు. మరి ఇంత పచ్చిగా ఇది ఎందుకు చేస్తారు ఏంటి అనేది ఊహించని పని. అదేమంటే ఇప్పుడు కొత్త పల్లవి, చంద్రబాబు వల్ల రాష్ట్రం విడిపోయిందంట.
10 ఏళ్ల తర్వాత గుర్తొచ్చింది ఆ విషయం రాజేంద్రనాథ్ గారు. ఇప్పుడు రాష్ట్రం విడిపోయిందని మాట్లాడడం దేనికి అంటే మీ ఉద్దేశం ఏంటి? సెంటిమెంటా, ఎమోషన్ రెచ్చగొట్టడమా? అయిపోయిందా? 3 రాజధానులు అయిపోయింది, ఇప్పుడు ఇది పట్టుకున్నారు. ఇంకా 1,80,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే హైదరాబాద్ను కోల్పోయామంట. మీ ఆస్తులు ఉన్నాయి హైదరాబాద్లో బాగానే, మీకు మీ బాస్కి. హైదరాబాద్ కోల్పోయామనే బాధ ఇప్పుడు ఎందుకు? అయిపోయింది, 10 ఏళ్ళు అయింది, 1 కాదు 2 కాదు, 10 ఏళ్ళు అయింది. కనీసం ఒక చిన్న ఒక పరిశ్రమను స్థాపించుకోలేకపోయారు, రాజధాని కట్టుకోలేకపోయారు. పోలవరం కట్టలేదు ఇంతవరకు, తట్టడి మట్టి లేదు. అది కూడా ఆయన చెప్తాడు, తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యం వల్లే పోలవరం కట్టలేకపోయాం. అన్నిటికీ మోషన్స్ అయినా చంద్రబాబే, కడుపు నొప్పి వచ్చినా చంద్రబాబే, తినదరగపోయినా చంద్రబాబే. మరి మీరెందుకున్నారు? పోనీ చంద్రబాబు చేసినవి కాకుండా మీరు చేసింది ఏంటి చెప్పండి? మీరు ఒరగబెట్టింది ఏంటి? ఉద్ధరించింది ఏంటి? అన్నిటికీ చంద్రబాబే. సో ఈ అప్పుల సంగతి ఏంటి? ఎలక్షన్ ముందు, బడ్జెట్ సమావేశాల ముందు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు సడన్గా తెర మీద దర్శనం ఇచ్చి ఈ అప్పులన్నీ ఒట్టి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు అని ఎందుకు చెప్పారు? దీని వెనక ఉన్న అసలు విషయం ఏంటి అనేది మనం చర్చిద్దాం. చర్చలో మనతో సీనియర్ జర్నలిస్ట్ గోసాల ప్రసాద్ గారు ఉన్నారు, అలాగే జీవి రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, కొలికపూడి శ్రీనివాసరావు గారు ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు, అలాగే భానుప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మనతో చర్చలో పాల్గొంటున్నారు. కాసేపట్లో మనతో ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షులు కుటుంబరావు గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా జీవి రెడ్డి గారు, అంతా మీరే చేశారు, మీ పెద్దోళ్ళు ఉన్నారే, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి మీ పెద్దోళ్ళు ఉన్నారే, అన్నీ మీరే చేశారని. గుడ్ ఈవినింగ్ వెంకటేశ్వర గారు. గుడ్ ఈవినింగ్. మంగళవారం మాట్లాడండి. మంగళవారం అప్పులు తెచ్చి అలవాటు ప్రతి మంగళవారం అప్పులు తెచ్చి అలవాటే మంగళవారం మాటలు వస్తాయి. నేనేమంటే ఇప్పుడు 4 సంవత్సరాల 9 నెలలు 8 నెలలు దాటింది అధికారంలోకి వచ్చి. ఈ రోజు కూడా పోలవరము, అప్పులు గిప్పులు అన్నీ టీడీపీ మీద నెపమేస్తుంది. దానికంటే మీరు ఇవన్నీ ఉన్నప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రి ఆయన ప్రమాణ స్వీకారం చేయటం, ఇవన్నీ ఏదో ఆయన తప్పులు చేస్తుంటే సరిదిద్ది ఇంకేదో బెటర్ తీసుకెళ్తావనే కదా నువ్వు వచ్చింది. నువ్వు 4 సంవత్సరాలు 8 నెలల తర్వాత కూడా పాడిందే పాడరా పాచిపల్ల దాసరి అన్నట్టు మళ్ళీ అదే కథలు చెప్తా అంటే ఇక నువ్వు దేనికి? పోనీ నువ్వు చెప్పింది ఏమైనా నిజం ఉందా అంటే బుగ్గన గారు ఈరోజు ఆయన ప్రెస్ మీట్ గమనించినట్లయితే ప్రతి మాట తర్వాత చూశారా ఈ అన్యాయం, చూశారా ఈ అన్యాయం. ఏంటి అన్యాయం అంటే వాళ్ళు ఏదో మంచి చేస్తే మీరు రాయలేదంట పేపర్లలో. అది అన్యాయం ఎట్టవుతుంది? ప్రతిపక్షాలు ఏం చేస్తాయి? ఎక్కడైనా ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే దాన్ని ఎక్స్పోజ్ చేస్తాయి, మంచి చేస్తే మీరు చెప్పుకోవాలి. మేము చెప్పకపోతే అన్యాయమా? అసలు వీళ్ళు అరికథలు చెప్పినా బుర్రకథలు చెప్పినా మేమే రాస్తున్నాం. చెప్తాను వస్తుంది దాన్ని కూడా ప్రజల గురించి వాళ్ళే రాయట్లేదు. ప్రతిపక్షాలు మాట్లాడలేదు, మీడియాలో కూలి మీడియాలో ఇది రాయట్లేదు, ఇది రాయట్లేదు, ఇది చూడు, ఈ అన్యాయం చూడు, ఈ అన్యాయం చూడు అంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ప్రతిపక్షాలు ఉన్నది వైఫల్యాలను ఎండగట్టడానికి, ఏదైనా తప్పులు చేస్తే ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి. మీరు ఏదైనా మంచి చేస్తే మీరు చెప్పుకోండి. పోనీ మేమైనా చెబుదామంటే ఏమైనా ఉంటే కదా చెప్పడానికి. సో ఎప్పుడు మాదిరిగా అసలు ఈరోజు బుగ్గన గారు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాడంటే నాకు తెలిసినంత వరకు లాస్ట్ ప్రెస్ మీట్ అనుకుంటాను. ఈరోజు ఈ మధ్య కాలంలో మనం అప్పుల గురించి మాట్లాడలేదు. ఆయన కూడా ఎందుకు వచ్చాడు ఆలాపచాడనంటే ఆయన సీట్కి ఏమైనా ఎసరు వచ్చినట్టుందేమో, డౌట్గానే ఉంది. అందుకే ఏమైనా కొంచెం ప్రూవ్ చేసుకుందామని, పర్ఫార్మెన్స్ ప్రూవ్ చేసుకుందామని వచ్చినట్టుందేమో మరి. లేకపోతే ఏంటి ఆయన స్టేచర్కి ఏంది వచ్చి నోరు తెరిస్తే ప్రతిదీ అబద్ధమా? ఇప్పుడు బుగ్గన గారు అంటే అవునన్నా కాదన్నా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీస్ కొంతమంది మా పార్టీ వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. ఆ గుంపుతో పోలిస్తే ఆ గుంపులో ఉన్న వాళ్ళు కొద్దిగా మంచి వ్యక్తి అని, అంటే బూతులు అది మాట్లాడకుండా. ఆయన కూడా ఈ రోజు కూర్చొని మొత్తం కాకి లెక్కలు చెప్పుకుంటే అబద్ధాలు చెప్పుకుంటే కూర్చుంటేట. నేనేమంటే ఇదో ఆయన ఎప్పుడూ కాకి లెక్కలే చెప్తాడు. చెప్పేది ఏంటంటే నిదానంగా మెత్తగా కలగకుండా పౌడర్ వేసినట్టు మిగతా కర్కశంగా బూతులు మాట్లాడకుండా చెప్తాడు. కాబట్టి మీకు కొద్దిగా పర్లేదు, అయ్యో మంచి పిల్లోడు అనుకుంటారు మీరు. ఆయన ఎప్పుడు చెప్పినా వింటూనే ఉంటాయి లెక్కలు. సో అందుకని ఆ ఇంప్రెషన్. కానీ ఇప్పుడు మెత్తగా చెప్పడం వేరు, అబద్ధాలు చెప్పడం వేరు అంటాను. నువ్వు మెత్తగా చెప్పినంత మాత్రాన అబద్ధాలు చెబితే నువ్వు మంచివాడు కాదు, పైపెచ్చు ఉన్న క్రెడిబిలిటీ పోతుంది. నేనేమంటే వెంకటేశ్వర గారు, ఇది పేజ్ నెంబర్ 30 వైట్ పేపరు 2019 జూలైలో ఇదే గవర్నమెంటు
వైసీపీ గవర్నమెంట్ బుగ్గన గారే రిలీజ్ చేశారు ఇది ఏదో అప్పుల మీద వచ్చి రాగానే ఏది ఏప్రిల్ మే నెలలో అంటే ఎన్నికలు అయిన తర్వాత కొత్త గవర్నమెంట్ రావడానికి ఆ రోజు అధికారులు ఉన్నారు మేము లేము అయినా కూడా అప్పుడు తీసుకొచ్చిన అప్పులు కూడా అప్పుడు చేత శాలరీస్కి మిగతా ఖర్చులు ఉంటాయి కదా వాటిని కూడా మా అకౌంట్కే కలిపి అప్పుడు పెండింగ్ ఉన్న బిల్స్ కూడా ఏప్రిల్ మేలో పెండింగ్ ఉన్న బిల్స్ కూడా మా అకౌంట్కి కలిపి మొత్తం 2019 జూలైలో వాళ్ళు రిలీజ్ చేసిన వైట్ పేపర్ ప్రకారము అది ఆర్బీఐ అప్పులు కావచ్చు, కార్పొరేషన్ల ద్వారా తెచ్చింది కావచ్చు, మిగతా కాంట్రాక్టర్లు పెండింగ్ ఉన్నాయి కావచ్చు, ఎలక్ట్రిసిటీకి సంబంధించినవి కావచ్చు, మొత్తం కలిపి వాళ్ళే రిలీజ్ చేసి మొత్తం 3,62,375 కోట్ల రూపాయలు. నేను ఈ వైట్ పేపర్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఒక 2 ఏళ్ల తర్వాత నుంచి మనం అప్పుల మీద మాట్లాడటం మొదలు పెడుతున్నాం. ఆ తర్వాత బుగ్గన గారు వస్తారు, లేదా దువ్వూరు కృష్ణ గారు వస్తారు. ఏ రోజైనా సరే, ఒక్క రోజైనా సరే నేను గమనిస్తున్నాను, మేము 2019 జూలైలో ఇది వైట్ పేపర్ రిలీజ్ చేశాము. దాని ప్రకారము ఇది 3,62,000 కోట్లు మేము ఒక్కరు చేసింది కాదు, మొత్తం లెగసీ డెట్ అంటే మన రాష్ట్రం విడిపోయినప్పుడు వచ్చిన అప్పు ప్లస్ మా టైంలో అయింది, మొత్తం కలిపి ఇది మొత్తం ఇంతే ఉందని ఎందుకు బుగ్గన గారు దువ్వూరు కృష్ణ గారు చెప్పరు వాళ్ళు రిలీజ్ చేసిన వైట్ పేపర్ గురించి? ఈ వైట్ పేపర్ వాళ్ళు రిలీజ్ చేసిందే కదా. రాష్ట్ర విభజన టయానికి ఏపీకి వచ్చిన అప్పు ప్లస్ టీడీపీ చేసిన అప్పు వాళ్ళు రిలీజ్ చేసిన ప్రకారము ఈ పేపర్ తర్వాత ఏ రోజు బయట పెట్టలేదు. ప్రతిసారి వచ్చేసరికి వాళ్ళే ఒక లెక్కలు వేసుకుంటారు. మళ్ళీ బయట పెట్టడానికి ఏముంటుందా, పేపరే ఫైనల్. ఇది ఇచ్చారు అంటే బుగ్గన గారు వచ్చి వాళ్ళు రాసుకుని వచ్చి లెక్కలు చెప్పడం కాదు కదా. ఇదో మేము 2019 జూలైలో వైట్ పేపర్ ఇచ్చాము, దాని ప్రకారము మొత్తం అప్పు రాష్ట్ర స్వాతంత్రం వచ్చిన రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారు మన 2019లో దిగేయడానికి 3,62,000 కోట్లు మేము వైట్ పేపర్ రిలీజ్ చేశామని ఏ రోజైనా ఆయన నుంచి కానీ దువ్వూరు కృష్ణ గారి నోటి నుంచి వచ్చిందా? ఎందుకు చెప్పరు? అది పక్కన పెట్టేసి వాళ్ళే ఒక సాక్షికి అప్పుల చట్టం ఒకటి తయారు చేసి టీడీపీ టైం ఎక్కువ అయిపోయినాయి, వీళ్ళు చేసిన 2,00,000 కోట్లే అని చెప్పేసి ఒక లెక్క రాసుకొని వచ్చి ప్రతిసారి అదే చెబుతారు. ఎన్నిసార్లు చెవుల్లో పూలు పెడతారు? అదొకటి. రెండోది వచ్చేసరికి పార్లమెంట్లో చెప్పింది అంటారు. పార్లమెంట్లో పార్లమెంట్లో రఘురామకృష్ణరాజు గారు కానీ లేకపోతే మా రాజ్యసభ ఎంపీ కనకమెడల గారు కానీ అడిగింది రాష్ట్రం మొత్తానికి ఉన్న అప్పులు ఏంటని క్లియర్గా అడిగితే, అన్న మీ భానుప్రకాష్ రెడ్డి అన్న మీ మంత్రి గారు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది తెలిసిన, మరి చూసినట్టుగా వదిలేశారో తెలియదు కానీ అన్ని అప్పులు అడిగితే కేవలం ఆర్బీఐ ద్వారా మాత్రమే ఇచ్చిన అప్పులు చెప్పారండి. కార్పొరేషన్ అప్పులు ఇప్పుడు అసలు కార్పొరేషన్ ఏ అప్పులు చెప్పారు అడగడం మాత్రం మా వాళ్ళు అన్ని అప్పులు క్వశ్చన్స్ ఉన్నాయి మీకు పంపిస్తాను చూడండి. అన్ని అప్పులు ఎంత అయినాయని వీళ్ళు అడిగితే అదన్నీ పక్కన పెట్టేసి కేవలం ఆర్బీఐ ద్వారానే చేసిన అప్పులు చెప్తారు. ఇక కోతికి కొబ్బరి చెప్ప దొరికినట్టు ఇక వైసీపీ ప్రభుత్వానికి ఇక ఆ పేపర్ని పట్టుకొని చూసావా కేంద్ర ప్రభుత్వము పార్లమెంట్లోనే చెప్పింది రాష్ట్రం అప్పింతే అని చెప్పారు. అది ఒక మూడో వంతే, అది మూడో వంతే. అది ఆర్బీఐ ద్వారా తెచ్చిన అప్పులు మూడో వంతే, అంటే టోటల్ అప్పులు వీళ్ళు చేసిన దాంట్లో కార్పొరేషన్లు కావచ్చు, పెండింగ్స్ కావచ్చు. మీరు ఎందుకు చెప్పలేదు? మీ దగ్గర డేటా ఉంది, మీరు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? అశ్వత్థామ కుంజరహ అన్నట్టు దాన్ని ప్లాన్డ్గా స్కిప్ చేసేసారు. అరే క్వశ్చన్ వాజ్ వెరీ క్లియర్. మొత్తం అప్పులు ఎన్ని ఉన్నాయని వాళ్ళు అడిగితే RRR గారు అన్షార్డ్ క్వశ్చన్ ఇప్పుడు ఉంది కదా, వాళ్ళు వేసిన క్వశ్చన్ ఉంది, ఆయన వేసింది, మీరు ఇచ్చిన ఆన్సర్ ఉంది. రెండోది ఇస్తారు. ఇంకోసారి 2022-23లో అప్పులు ఎంత అయినాయని అడిగితే అప్పటికి ఇయర్ మొత్తం అయిపోతుంటే వాళ్ళు ఏమి ఇస్తారు తెలిసిన ఎస్టిమేటెడ్ ఫిగర్స్ ఇస్తారా? యాక్చువల్స్ మీ చేతులు అంటన్నా భానుప్రకాష్ రెడ్డి అన్న 2022 డిసెంబర్లో అడిగితే 2023 డిసెంబర్లో అడిగితే నవంబర్ సంథింగ్ అడిగితే అంటే దాదాపు 9 నెలలు కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏం చెప్పాలి? యాక్చువల్ చేతికి వచ్చుంటే ఎస్టిమేట్స్ ఇస్తారా? ఎస్టిమేట్స్ ఎప్పుడు ఏమి ఇస్తారు? 10 రూపాయలు తెచ్చుకుంటామని చెప్తారు, తెచ్చేది 50 రూపాయలు. మీరేం చెబుతారు? మేము 10 రూపాయలు తెచ్చుకుంటామని చెప్పినారని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన ఎస్టిమేట్స్ ఇస్తారు. మళ్ళీ ఇలా కోతి కొబ్బరి చెప్ప దొరికినట్టు ఇద్దరు చూసావా కేంద్రమే ఇచ్చిందని అశ్వత్థామ కుంజరహ అన్నట్టు ఎస్టిమేట్స్ అని చెప్పకుండా ఇదని చెప్పి చూపిస్తారు. మీరు సరిపోయారు, వాళ్ళు సరిపోయారు, వాళ్ళు సరిపోయారు అబ్బాయి ఇద్దరు మీరు వాళ్ళు. మళ్ళీ వచ్చేసేలకి నిర్మలా సీతారామన్ గారు వచ్చేసేలకి పురంధేశ్వరి గారు ఏమో లెటర్ రాసి మొత్తం బ్రేకప్ రాసి ఇస్తే శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు కూడా ఆర్బీఐ ద్వారా తెచ్చిందో చదువుతారు. ఇది ఎవరి చెవుల్లో పూలు పెడతారు మీరు? అంటే మరి సరే జనాలకు ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఫైనాన్స్ మీద నాలెడ్జ్ ఉండదని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఆ ఇద్దరు సరే అది అయిపోయింది. రెండో వెంకటకృష్ణ గారు బుగ్గన గారు ఏం చదువుతారంటే కార్పొరేషన్ ద్వారా తెచ్చిన అప్పులు మేము అన్ని బడ్జెట్స్లో పెట్టాము చూసుకోవచ్చు అంటాడు. బడ్జెట్లో ఎవరు ప్రిపేర్ చేస్తారు? మీరే కదా. మీరు ప్రిపేర్ చేసి మీరు దొంగ లెక్కలు అన్నీ రాస్తారు. తెలిసింది కదా, కోర్టులకే వీళ్ళు దొంగ సాక్ష్యాలు చదువుతారు, దొంగ డాక్యుమెంట్ సబ్మిట్ చేసిన వాళ్ళు.
ఇక మీరు చేసే బడ్జెట్లు మీరు నిజాలు పెడతారా? సరే, మీరు ఏమైనా నిజాలు పెడితే నేను ఒకటే అడుగుతాను వెంకటేశ్వర గారు, మేము పెట్టాము కార్పొరేషన్ ద్వారా చేసిన అప్పులు ఇంతేను, మీరు టీడీపీ వాళ్ళు ఎక్కువ చదువుతున్నారు అని అన్నాడు కదా ఆయన. ఈరోజు మేము పెట్టాము దాంట్లో చూసుకోమన్నాడు కదా. మరి దాంట్లో పెట్టినట్టయితే సిఏజీ వాళ్ళు అడిగితే ఎందుకు డేటా ఇవ్వరు? మీరు బడ్జెట్లో ఏమైనా పెట్టిన మాట వాస్తవం అయితే, ఆ పెట్టిన ఫిగర్స్ కరెక్ట్ అయితే అదే డేటాని సిఏజీకి ఇవ్వండి. ఇదో సార్ మీరు చూడండి మధ్యవర్తిగా, ఇది ఎప్పుడు ఇన్ఫర్మేషన్ ఆన్ ద గ్యారంటీస్ యాజ్ ఆన్ నవంబర్ 2023 పైన ఏముంది కింద డేటా? బ్లాంక్ అండి, అది సిఏజీ కాపీ. ఇది సిఏజీ కాపీ. ఇది మొత్తం కీ ఇండికేటర్స్ అని మంత్లీ ఇస్తాడు. నవంబర్ వరకు ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. ఇదో బ్యాక్ సైడ్ ఇచ్చారు, 2వ పేజీ. ఇది మీరు కూడా ఆన్లైన్లో చూసుకోవచ్చు. చూడండి సార్ ఏముంది ఇంట్లో. ఖాళీ డబ్బాలు. మరి ఎందుకు ఖాళీ డబ్బా పెట్టుకున్నారు? మీరు చూపిస్తాను సార్, వాళ్ళు చూపిస్తారు జూమ్లో. ఆయన వైట్ పేపర్ అడిగాడు, వాళ్ళు బ్లాంక్ పేపర్ ఇచ్చారు. జూమ్ చేయి. అది నవంబర్. దాంట్లో ఏమైనా ఒక్క ఫిగర్ ఇచ్చారా? బుగ్గన గారు మీరు చెప్పండి సార్. ఆయనే చూడాలి ఇప్పుడు. మీరు చెప్పండి సార్. మీరు ఇచ్చిందే కాబట్టి మీరు చూడాల్సింది. మా దగ్గర చూసుకోండి, మా దగ్గర చూపించాలా? డబ్బాలన్నీ ఖాళీ ఉన్నాయి, బాక్సులన్నీ డబ్బాలు ఖాళీ. పైన కింద ఒక నోట్ రాశాడు, వెయిటింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్ అని. వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళే వెయిట్ చేస్తారంట. సిఏజీ వాళ్ళు రాశారు, మేము వెయిట్ చేస్తున్నాం డేటా కోసం. ఎప్పటి నుంచి అది అడుగుతున్నా తెలుసా మీకు? 2019 డిసెంబర్ నుంచి 2019 డిసెంబర్ నుంచి అడుగుతుంటే ఈరోజు 2023 నవంబర్ కూడా సిఏజీ వాళ్ళు మేము సమాచారం కోసం వెయిట్ చేస్తున్నామంటారు. కేంద్ర ప్రభుత్వం సిఏజీకి లేదా గవర్నమెంట్కి లేదా? ఈయనేమో బుగ్గన గారు చూసుకోండి మేము ఇచ్చామంటారు. ఏడిచ్చావు, ఎవరికి ఇచ్చావు, ఏం చూసుకోవాలి? నువ్వు సాక్షులు రాసి ఏదో 2 లక్షల కోట్లు తెచ్చేసి ఒక 10,000 కోట్లు సాక్షులు రాసేసి మేము చెప్పాం కదా మీరు చూసుకోవట్లేదు అంటే ఏం చూడాలి? సిఏజీ వాళ్ళు రాత్రు కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ ఇచ్చాం, సిఏజీ వాళ్ళకు కూడా ఇలా డేటా ఇవ్వట్లేదని. మేము ఇవ్వటం కాదు, సాక్షాత్ బీజేపీ అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారు ఇచ్చారండి. పురంధరేశ్వరి గారు ఎన్ని లక్షల కోట్లని ఇచ్చారు? 11 లక్షల కోట్లు కోట్లని ఇచ్చారు. మరి 11 లక్షల కోట్లని ఇస్తే ఇదిగో మొత్తం ఈ రోజు బుగ్గన గారు ఎంతసేపు ఉన్న 6 బేది అంత ఎందుకు కృష్ణ గారు సంవత్సరం తెచ్చిందే 91,000 కోట్లు, 92,000 కోట్లు ఈ 10 నెలల్లో. జీవి ఒక మాట చెప్పు. ఇవాళ బుగ్గన గారు చెప్పింది టోటల్ గా వాళ్ళు ఎన్ని అప్పులు చేసామని చెప్పారు? వాళ్ళు దువ్వూరు కృష్ణ వస్తే 6 లక్షలు అంటాడు. చెప్తున్నా, అదే చెప్తున్నాను. 12%. అదే ఎంత అమౌంట్ ఎంత? 3 సార్లు చెప్పాడు. ఒకసారి 2.5 లక్షల కోట్లు చెప్పాడు, ఒకసారి 3 లక్షలు. ఈయన టర్మ్లో చేసిందే 3 సార్లు చెప్పాడు. ఏం చెప్పమంటారు? ఆయన కన్ఫ్యూజ్ అయిపోయి 3 సార్లు 3 అమౌంట్లు చెప్పాడు. టీడీపీ కంటే తక్కువ అన్నాడు. నేను అది కాదు, టీడీపీ కంటే తక్కువ ఏమని ఆడమని ఆయనే 3 సార్లు 3 ఫిగర్లు చెప్పారు అంటున్నాను. ఒకసారి 2 లక్షల కోట్లు అంటే ఒకసారి ఏం చెప్పినా టీడీపీ హయాంలో అదే టీడీపీ హయాంలో 3,60,000 వీళ్ళు 3,60,000 6,60,000 కోట్లు అని చెప్పే ప్రయత్నం చేశాడు. మాత్రం క్లియర్ గా ఉన్నాడు. మాకంటే తక్కువ చెప్పడంలో ఎంతసేపు దాని మీద పట్టు కూర్చున్నాడు. తప్పు చెప్పినా ఈ ఒక్కటి మాత్రం బాగా గుర్తుపెట్టుకో. అంటే సార్ చెప్పింటాడు జగన్ గారు, నువ్వు ఏదన్నా చెప్పుకో, వాళ్ళకంటే తక్కువ అని చెప్పాలి అంటాడు. అదే అయి ఉండొచ్చు. అయితే ఇక్కడ భానుప్రకాష్ రెడ్డి గారు, పురంధేశ్వర్ గారు మొత్తం అమూలాగ్రం స్టడీ చేసి దాన్ని ఎక్స్పర్ట్ ఒపీనియన్ కూడా తీసుకుని చెప్పింది ఎంత? 11 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరుకుపోయింది అని చెప్పి ఇంకా చాలా డేటా ఇచ్చారు. దీని మీద వెంటనే చర్య తీసుకోవాలి, దీన్ని రెస్ట్రిక్ట్ చేయకపోతే రాష్ట్రం అధోగతి పాలైపోతుంది అని ఆమె చెప్పారు కదా. ఇప్పుడైనా అలాంటిది ఏమి లేదు అని చెప్తున్నాడంటే ఏంటి ఆ ధైర్యం ఏంటి? ఏం చూసుకొని లేకపోతే ఎవరిని నమ్మిద్దామని చెప్తున్నారు? కేంద్రం ఏం చెయ్యదనా? కేంద్రం వైపు నుంచి ఎలాంటి చర్యలు ఉండవు, ఏం పట్టించుకోరేనా? ఒకటైతే వాస్తవం, వీళ్ళు ఎన్ని అప్పులు చేసినా కేంద్రం మాత్రం, మీరు అట్లా, నేను జీవి మిమ్మల్ని అన్నాడు, మీరు అనట్లా, కేంద్రం మాత్రం అడిగినప్పుడల్లా అప్పిస్తూనే ఉంది. ఎఫ్ఆర్బిఎం దాటి ఇప్పటికి 20 సార్లు 22 సార్లు తెచ్చినారు ఈ ఇయర్ లోనే. 20 సార్లు ఈ ఇయర్ లోనే, ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే. ఇంకా 2 నెలలకి 20 సార్లు ఎఫ్ఆర్బిఎం క్రాస్ చేసి అప్పు తెచ్చారని అంటే ఇచ్చేవాడి కన్నా బుద్ధి ఉండాలి, తెచ్చేవాడి కన్నా బుద్ధి ఉండాలా? నీకు నాకు ఇస్తారా భానుప్రకాష్ రెడ్డి గారు? ఏదైనా అప్పీరా బాబు అని అంటే ఎవరు కదా? ఏందండి ఇది? ఏం చెప్తారు మీరు రాజేంద్ర రెడ్డి గారు మీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి? వెంకటకృష్ణ, మీకు ప్యానల్ పెద్దలందరికీ నమస్కారాలు. నమస్కారం సార్. అబద్ధాలకి కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మారిపోయిందన్న. అబద్ధాలకి కేర్ ఆఫ్ అడ్రస్. బుగ్గన అబద్ధాలు చెప్తారు,
సీఎం గారు అబద్ధాలు చెప్తారు, మొత్తం మంత్రివర్గం అబద్ధాలు చెప్తుంది. అందుకనే అబద్ధాల క్యార్ ఆఫ్ అడ్రస్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ కాదు ప్రజలందరూ భావిస్తున్నారు. ఎందుకంటే మా రాష్ట్ర అధ్యక్షురాలు గారు పూర్తి వివరాలతో దాదాపు 11 లక్షల కోట్ల పైచిలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసిందని, కార్పొరేషన్ ద్వారా ఎంతెంత చేసింది, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత తీసుకొని వచ్చింది, పూర్తి వివరాలు పత్రికల ద్వారా ప్రజలకు తెలియజేయడం జరిగింది. మేము మా రాష్ట్ర అధ్యక్షురాలు విడుదల చేసినట్టు ప్రకటనకి మేము ఇప్పటికి కూడా కట్టుబడి ఉన్నాము. ఈ రాష్ట్ర ప్రభుత్వం 11 లక్షల పైచిలు కోట్లు అప్పు చేసింది. మనందరం వైట్ పేపర్ అంటుంటే బొగ్గన గారు ప్రతిసారి చూపిస్తున్నారు. బ్లాంక్ పేపర్ దీనిలో ఏమైనా కనపడుతుంది? వైట్ పేపర్ బ్లాంక్ పేపర్ అన్న అది. అదే బ్లాంక్ పేపర్ కనపడుతుంది. అయ్యో బొగ్గన గారు ఇది కాదు మేము అడిగింది. వైట్ పేపర్ అంటే ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఈ 2019 నుంచి మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత అప్పు తెచ్చారు, కార్పొరేషన్ నుంచి ఎంత అప్పులు తెచ్చారు, ఏదేది ఎక్కడికక్కడ తాకట్టు పెట్టారు, ఆ పూర్తి వివరాలు ఇవ్వండి అంటే మీరు ఎంతసేపు 6 లక్షల కోట్లు అని ఒకటి అంటారు, 7 లక్షల కోట్లు అని ఒకటి అంటారు. అర్థం పర్థం లేకుండా మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి అబద్ధాలకు క్యార్ ఆఫ్ అడ్రస్ గా మీరు మారిపోయారని చెప్పి మేము భావిస్తున్నాం. మేము ఈ రోజు కూడా కట్టుబడినాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అప్పు దాదాపు 11 లక్షల పైచిలుకు కోట్ల అప్పుల ఊబులో కూరుకుపోయింది. 2019 నాటికి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ రాష్ట్ర ప్రభుత్వ అప్పు దాదాపు 3.5 లక్షల కోట్లు. 3.5 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అప్పు. అంటే 3.5 లక్షల కోట్ల నుంచి ఈరోజు 11 లక్షలు అంటే 7 లక్షల పైచిలుకు కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లిక్కర్ మీద వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టారు. ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా తాకట్టు పెట్టారని చెప్పి మనకు విశాఖపట్నంలో కలెక్టర్ కార్యాలయం కానీ ఇవన్నీ తాకట్టు పెట్టారని చెప్పి గత కూడా మనం చూడడం జరిగింది. కాబట్టి ఇది బుగ్గన గారు ఆర్థిక మంత్రిగా ఉన్నారా, అబద్ధాల శాఖ మంత్రికి క్యార్ ఆఫ్ అడ్రస్ గా మిగిలిపోయారని చెప్పి అడుగుతున్నా. అభివృద్ధి లేని ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఉన్నాం. వెంకటకృష్ణ, అభివృద్ధి లేని ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఉన్నాము. మేము ప్రశ్నిస్తున్నాము. కానీ ఈ ప్రభుత్వానికి దున్నపోత మీద వర్షం పడితే ఎలా ఉందో, ఎవరు ఎన్ని ప్రశ్నించినా, పత్రికలు ప్రశ్నించినా సమాధానం చెప్పరు, ప్రతిపక్షాలు ప్రశ్నించినా సమాధానం చెప్పరు, ప్రజలు ప్రశ్నించినా సమాధానం చెప్పరు. ఈ ఇంకెంత నాకు తెలిసి ఇంక 2 నెలలు, ఇది జనవరిలో ఉన్నాం, ఫిబ్రవరి మార్చి అయిపోయింది, ప్రభుత్వ కథ క్లోజ్. ఖచ్చితంగా దీని మీద సమగ్ర విచారణ జరిగి తీరుతుంది. ఎవరెవరు అధికారులు కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి, అధికారులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల్ని దారి మళ్లించి పేరు మార్చి మీరు పథకాలకి మార్చారు. వీటన్నింటి లెక్కలతో సహా రాబో రోజుల్లో నిరూపిస్తాం. రాబో రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించి ముఖ్యంగా అధికార పార్టీకి సహాయ సహకారాలు నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఇచ్చినటువంటి అధికారులు, దాంట్లో సూత్రధారులు, పాత్రధారులు అందరూ జైలుకి వెళ్లే ప్రమాదం ఉంది. ఇది ఎందుకంటే సావరెన్ గ్యారంటీ మనందరికీ తెలుసు, దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఏబిఎన్ ద్వారా చూసినట్టు ప్రజలందరికీ ఒకటే చెప్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పు చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం సావరెన్ గ్యారంటీ దానికి ఉంటుందన్న, కేంద్ర ప్రభుత్వం గ్యారెంటీ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఇష్టానుసారంగా అప్పులు చేస్తే మేము చేసేసినాం కదా, మేము ఎవరికి సమాధానం చెప్పకపోయినా మాకేం పర్లేదు అనుకుంటే అది మంచిది కాదు. కాబట్టి అన్ని లెక్కలు పక్కలు అన్ని బయట వస్తే రాబో రోజుల్లో ఈ లెక్కలన్నీ తేల్చిన తర్వాత వీళ్ళు కటకటాలకు పోయే రోజు దగ్గరలోనే ఉన్నాయి. ఎందుకంటే పూర్తి డివియేషన్, పూర్తి నియమ నిబంధనలకు వ్యతిరేకంగా డివియేట్ చేశారు. రాబో రోజుల్లో పూర్తి సాక్ష్యాధారాలతో పాటు ప్రజల ముందు భారతీయ జనతా పార్టీ పెట్టబోతున్నాం. ఇప్పుడు ఈ గవర్నమెంట్ పోతుందా లేకపోతే ఏంటి అనేది కాదు, రాష్ట్రం పోయింది కదా. గవర్నమెంట్ దిగిపోయిన తర్వాత ఎక్కడో అక్కడ సర్దుకున్న తర్వాత మేము అది చేస్తాం ఇది చేస్తామని మీరన్నా ఇంకెవరన్నా గవర్నమెంట్స్ అంటే దాని అర్థం ఇంకా ఏముంటది, అప్పుడు సర్దుకుని పోతారు అంతే. చేయాల్సిన అప్పు జైలుకు పోతారన్నా, రాష్ట్రాన్ని చేసి పోతే నియమ నిబంధనలకు వారు ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎట్లా, అధికారం చేతుల్లో ఉంది కదా అని చెప్పి అడ్డదారులు విచిత్రంగా చేస్తే. అన్న మీరు చెప్పేదాన్ని నేను పూర్తిగా నమ్ముతున్నాను. 100% నా కేంద్ర ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. రేపు మేలో ఏప్రిల్లో మా ప్రభుత్వం రాగానే మీరు ఎంబడే మీద పడతారు. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన ఎక్సెస్ అప్పులు మొత్తం కూడా తెచ్చిన అప్పులు నిబంధనలు దాటి తెచ్చారు కదా, మనం అందరికీ తెలుసు కదా. మీద పడి ఇమ్మీడియట్గా మీ ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నిబంధనలు దాటి 2 లక్షల కోట్లు తేవాల్సిన కూడా 4 లక్షల కోట్లు తెచ్చారు. కాబట్టి ఆ 2 లక్షల కోట్లు మేము కట్ చేస్తున్నాం అని చెప్పేసి కట్ చేస్తారు. చూడండి, రాష్ట్రానికి నష్టం అది కాదు స్వామి, మీకు ఇంకా అర్థం కాలేదు, మీకు నాకు కవిహృదయం అర్థం కాలేదు. డెఫినెట్ గా మీ వాళ్ళు రియాక్ట్ అవుతారు సార్ అన్న. రేపు మేలో రియాక్ట్ అవుతారు. ఏప్రిల్ మా గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, మేలో రియాక్ట్ అయ్యి వీళ్ళు తెచ్చిన ఎక్సెస్ మొత్తం నెక్స్ట్ ప్రభుత్వాన్ని కట్ చేస్తారు. చూడండి, టీడీపీ రాగానే
గ్యారంటీగా అమలు పడతాయి. ఎందుకంటే ఒత్తిడి ఒత్తిడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఆదుకుంటుంది. ఆదుకోదు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆదుకుంటుంది. ఎందుకంటే ప్రసక్తి లేదు. జగన్మోహన్ రెడ్డి ఎవరన్నా 28 రాష్ట్రాలు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా కేంద్ర ప్రభుత్వానికి ఆయనకి ఏం సంబంధం? కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రులకి కేంద్ర ప్రభుత్వానికి ఉంటే సంబంధం మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని వెనకాలేసుకోవాల్సిన అవసరం మాకు లేదు. రెడ్డి గారిని వెనకాలేసుకోవాల్సిన మాకు లేదు. తమిళనాడు, కేరళ, వెస్ట్ బెంగాల్, తెలంగాణ ఇక్కడ బీజేపీ ప్రభుత్వాలు కాదు ఉండేది. కరెక్టేనా? ఈ రాష్ట్రాల మొత్తానికి ఎప్పుడో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ₹2 ఎక్కువ తెచ్చారని చెప్పేసి అప్పులు. ఓకేనా? మొత్తం లెక్కలు కట్టేసి లాస్ట్ 2 ఏళ్ళు కట్ చేసేశారు. ఓకేనా? కట్ చేస్తే వీళ్ళందరూ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఎప్పుడో తెచ్చినా ఇప్పుడు మా మీద కట్టి పెడితే ఎట్లా? మరి ఒకేసారి ఇంత కట్ చేస్తే కష్టము. వాళ్ళు కూడా ఏమైనా కొంత వాయిదాల పరంగా కట్ చేసుకోమని చెప్పినా కూడా ఏం లేదు. సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఇది కాకుండా ఇంకొక రాష్ట్రం ఉంది బీజేపీ లేనిది, అదే ఆంధ్రప్రదేశ్. వాళ్ళందరికి కట్ చేస్తే ఇక్కడ కట్ చేయకపోగా ఈ ఒక్క సంవత్సరంలోనే ఈ 9 నెలల్లో 92,000 కోట్లు అప్పించారు. 30,275 కోట్లన్న 2023-24 కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లిమిట్ ఈ రోజుకి ఇచ్చిన 92,000 కోట్లు 9 నెలలకి. ఇది డిసెంబర్కి నేను చెప్పే లెక్క ఇవ్వడము కాదనే. మీరు చెప్పండి, మీరు అర్థమైంది మీరు చెప్తున్నది. నేను వద్దని ఆపుతున్నది. ఎందుకంటే ఇవ్వడం మంచిదే, ఇవ్వడం కూడా మంచిది కాదు. అట్లా కాదు. ఒక రాష్ట్రానికి ఆర్థికంగా సాయం చేయడాన్ని ఎవరు వద్దన్నారు, కానీ ఇది అంటే రాష్ట్రాన్ని ముంచే కార్యక్రమం. అందుకనే మంచిది కాదు. అది ప్రజలకి అర్థమయ్యే విధంగా ఒకటి చెప్పాలి. రాష్ట్రం ఇప్పుడు ప్రజలు పూర్తిగా రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. ఇప్పుడు బానన్న ఈ ఒక్క సంవత్సరం 60,000 కోట్లు ఇచ్చారు కదా, ఈ 9 నెలల్లోనే. ఇంకా 3 నెలల్లో ఇంకో 10,000 కోట్లు తెస్తారు. అంటే ఒక 70,000 కోట్లు తెచ్చారు. మీరు చర్యలు తీసుకుంటారు. ఎప్పుడో తెలిసినా నేను ఇందా చెప్పాను, ఎప్పుడు తీసుకుంటారు? ఇంకొక నెలలో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ నెలలో అయితే అవకాశం లేదు కదా, లేదు కదా, ఒప్పుకుంటారా? లేదు కదా. ఒకవేళ మీరు చర్యలు తీసుకొని కట్ చేసినా కూడా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచే కదా కట్ అయ్యేది. అంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి గవర్నమెంట్ మీద పడ్డటే కాపాడరు. అంటే మీరు ప్రీ ప్లాన్ ఉన్నట్టే కదా. మీరు ఇంకా ఏం చెప్తారన్నా? ఎవరిని మోసం చేస్తారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రజలు ఎట్లా ఇబ్బంది పెట్టము, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అక్కడ మీరు ఒకసారి గైడ్ లైన్స్, ఒకసారి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఒకసారి చూడండి. ఫైనాన్స్ ఏ విధంగా వాళ్ళు పంపించిన ప్రపోజల్స్ కానీ వచ్చిన రిప్లై కానీ ఒకసారి అన్ని అధ్యయనం చేస్తే ఇది ఈ చిట్టా చిత్రగుప్తుడి చిట్టా లాగా ఉంది. కానీ ఇది ఈ చిట్టా అంతా డిస్కస్ చేద్దాం మనం. దాంతో పాటు ఇంత జరుగుతున్నా కూడా అసలు మేము అప్లై చేయలేదు, చాలా చాలా కొంచెం 12% చేసాం, వాళ్ళు 22% చేస్తా అని చెప్తున్నారు. అసలు అది ఏ రకంగా చూసినా మొత్తం పార్టీలకి, ప్రజలకి, ఆర్థిక విశ్లేషకులకి, మేధావులకి అందరి కళ్ళకి గంతలు కట్టేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నిజంగానే ప్రజలు డెసిషన్ తీసుకునేది కూడా ఇటువంటి కీలకమైన అంశాల మీద ప్రజలు డెసిషన్ తీసుకోవాలి. ప్రజలకు క్లియర్గా అర్థం కావాల్సిన అవసరం ఉంది. అసలు చేసిన అప్పు ఎంత, వీళ్ళు ఎందుకు చేశారు, ఎవరికి దోచిపెట్టారు, ప్రజలకు ఎంత దోచిపెట్టారు, ఆ చేసిన అప్పంతా ఎక్కడ పోయింది, ఇదంతా ఎవరు తీర్చాలి అని. వాళ్ళ బుగ్గన రాజేంద్రారెడ్డి గారి ప్రెస్ మీట్ బ్రహ్మాండంగా సార్ చూశారు కదా. ఇప్పుడు నేను ఎక్కువగా ఎందుకు ఫాలో అవుతానంటే ఆయన ప్రఖ్యాత దర్శకుడు కేవీ రెడ్డి గారు మునుమాన్ అవడం. ఆయన ఎటువంటి సినిమాలు తీశాడు? ఆయనేమో సినిమాలు రంజింపు చేశాడు, ఈయనేమో ఒక ఆర్థిక కథలు చెప్పి రంజింపు చేస్తాడు ఈయన. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది అంటే ఆర్థిక మంత్రి గారు తప్పు కాదు, ఆయన వెనకాల ఈ స్టేట్మెంట్ ఇస్తే కానీ కుదరదని చెప్పి పంపించే పెద్దలు ఉన్నారు. అవునులే, ఎంపీలు ఎమ్మెల్యేలే చంద్రబాబు తిడితేనే టికెట్, నువ్వు తిట్టకపోతే అబద్ధాలు చెప్పకపోతే నీకు టికెట్ లేదంటే ఏం చేస్తాడు. కాబట్టి మనం ఆర్థిక మంత్రిగా ఆయన తప్పడు. అయితే ఈ రాష్ట్రం యొక్క అదృష్టం ఏంటంటే కంబైన్డ్ స్టేట్ నుంచి ఇప్పటి వరకు ఆర్థిక మంత్రులుగా పనిచేసిన వాళ్ళు నిష్ణాతులు రోసయ్య గారు, అందరూ డౌటే ఉంది. ఆయన ఎప్పుడు చెప్పేవాడు, రాజశేఖర రెడ్డి గారు స్కీము ప్రకటించినప్పుడు కూడా అన్న నా గల్లబెట్టి చూసుకుంటారన్న కంగారు పడుకునేవాడు. ఆయన బయటికి వెళ్ళాడంటే ఇది భయపడేవాడు, ఏమి అనౌన్స్ చేస్తాడు అని. అంటే ముఖ్యమంత్రికి అంత కళ్ళు చెవుడుగా ఉండే అధికారులు
అలాగే చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంకు ఉద్యోగి అని చెప్పి ఆరోపణ జీతగాడని కూడా కమ్యూనిస్టులు కూడా కాంగ్రెస్ అప్పుడు కూడా ఆయన ఎక్స్పర్ట్స్ కమిటీ వేసేవాడు. ఈ రాష్ట్రానికి గవర్నర్గా ఉన్న రంగరాజన్ గారి దగ్గరికి వెళ్ళి అడిగేవాడు, అయ్యా నాకు సలహా ఇవ్వండి అనేసి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా తీసుకో సలహాదారుగా పెట్టుకున్నారు. అంటే వైవి రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి గారు రిజర్వ్ బ్యాంక్. ఇప్పుడు నిన్న కాక మొన్న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రేవంత్ రెడ్డి గారిని వచ్చి కలిసాడు రఘురామరాజన్. అయ్యా మీరు ఇన్ని 106 స్కీములు మీరు అనౌన్స్ చేశారు, ఫైనాన్స్ పరిస్థితి ఏంటి? అప్పటి వరకు అసలు తెలంగాణ 6 లక్షల కోట్ల అప్పు నేను ఆవిడ తెలియదు. అంటే దురదృష్టం ఏంటంటే 10 ఏళ్లలో 2 తెలుగు రాష్ట్రాలు కలిపి 16 లక్షల కోట్లు చేసి ఒకళ్ళు పోటీపడి ఈయన దాచాడు, ఆయనే దాచాడు. ఈయన దాచాడు అనేది శ్వేతపత్రం వీళ్ళు అసెంబ్లీలో పెట్టించారు. ఆయన అసెంబ్లీ బయట పెట్టడం, లోపల పెట్టడం. పైగా విచిత్రం ఏంటంటే ఆయన ఈ గవర్నమెంట్లో 3 అడ్వైజర్లు వేసుకున్నారు. 3 ఎలాంటి అడ్వైజర్లు? కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేసిన గార్గ్ని వేసుకున్నారు. అప్పులు చేయడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్గా పనిచేసిన రజనీష్ కుమార్ని వేసుకున్నారు. అక్కడ మర్చెంట్ బ్యాంకర్, అతనికి కూడా ఎగ్జామ్షన్ తెచ్చేశారు. ఇందుకు వీళ్ళందరూ ఏమి పేరు వాళ్ళు కనపడలేదు. ఒకడే సలహా ఇవ్వాలిగా. రాజశేఖర రెడ్డి గారి టైంలోనో చంద్రబాబు టైంలోనో ఒక ఆర్థికపరమైన అడ్వైజర్ ఉన్నారంటే సిఎస్ రావు గారు, సోమయాజులు గారు ఉన్నారంటే ఒక మంచి పని చేసేవారు, ఒక చెప్పేవారు ఆర్థిక క్రమశిక్షణ అలా ఉండాలని. అప్పుడు ఐఏఎస్ అధికారులు కూడా అలా ఉన్నారు. ఇప్పుడున్న ఐఏఎస్ అధికారులు, ఇప్పుడు ఆర్థిక శాఖలో ఉన్న ఐఏఎస్ అధికారులు, ఒకడేమో రైల్వే శాఖలో పనిచేసి వచ్చాడు, ఇంకోడేమో అప్పుడు పుట్టించాడు. నాకు ఒక ఆయన చెప్పాడు, మా రావత్ గారు అయితే ఢిల్లీ కోర్టు, అయితే ఢిల్లీ లేకపోతే హైదరాబాద్, ఎందుకంటే అక్కడ కోర్టు కేసు, ఇక్కడ ఆర్బీఐ అప్పులు. అంటే ఒక అధికారి ఉద్యోగం ఏంటంటే అప్పు తేడమే అనే పరిస్థితికి వెళ్ళిపోయారు. అధికారి ఉద్యోగం అప్పు తేడమే, మంత్రి కూడా అప్పు పని మీదే ఉన్నాడు. అప్పు పని మీదే. ఈయన విచిత్రం ఏంటి తెలుసా? ఈయన 3 ఏళ్ళు తిరిగితే రానప్పు ఆయన వెళ్ళకపోతే వచ్చాయి. అంటే ఎంత కష్టపడ్డాడు చూడండి ఆయన. యనమల గారు ఎప్పుడు వెళ్ళేవారు? మీకు ఆర్థిక శాఖ మంత్రులు ఎప్పుడు ఢిల్లీ ఎప్పుడు వెళ్ళేవారంటే ఆ రోజుల్లో ఫైనాన్స్ కమిషన్ ఉన్నప్పుడు, ఫైనాన్స్ కమిషన్ ప్రధానమంత్రి ఆర్థిక మంత్రులతో మీటింగ్ పెట్టినప్పుడు మాత్రం వెళ్ళేవారు. బడ్జెట్ ముందే వెళ్ళేవారు. అది కూడా రాష్ట్రానికి సంబంధించిన ఒక బడ్జెట్ రూపొందించుకున్నప్పుడు మాకు ఇది కావాలి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనేది వెళ్ళేవారు. వీళ్ళు అది ఎప్పుడు ఇవాళ భానుప్రకాష్ రెడ్డి గారు ఇంకెవరో బాధపడతారు కానీ గట్టిగా అడిగితే ఒక రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా ఆవిడ 4 ఇష్యూల మీద పట్టుకెళ్ళి కాగితం ఇస్తే కేంద్ర ప్రభుత్వం చెమకుట్టుందండి. ఒక్కదాని మీద యాక్షన్ వచ్చిందా? ఆవిడ సిబిఐ డిమాండ్ చేసింది ఏదో లెక్కల మీద, ఆర్థిక పరిస్థితి మీద సీతారామన్ దగ్గరికి చెప్పింది, అయ్యా మా వాడు ముంచేశాడని. ఒక్క నోటుకి అంటే మంత్రులకు ఇచ్చిన, కేంద్ర ప్రభుత్వంలోని ప్రముఖులకు ఇచ్చిన ఒక్క యాక్షన్ లేదు సార్. కనీసం మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాచారం తెప్పించుకుంటాము, చంద్రబాబు చేస్తే ఏవో ఆరోపణలు, మా పార్టీ అధ్యక్షురాలు చేసిందని యాక్షన్ లేదు. మరి ఈ ఇన్యాక్షన్కి బీజేపీ ఏం సమాధానం చెప్పాలి? కేంద్ర ప్రభుత్వంలో ఏం చెప్పాలా? ఇప్పుడు వీళ్ళే 1,80,000 కోట్లు కేంద్రంలో అప్పు చేశారు. వీళ్ళు ఇంకో నెల అడుగుతారు. అదే అంటే అప్పు చేయొద్దని ఎవరు అన్నారండి, కానీ దానికి ఒక పద్ధతి పాడు ఉంటాయి. ఇప్పుడు కేంద్రం అప్పు చేసిందంటే చేసింది. కోవిడ్ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ఒక 2 సంవత్సరాలు పూర్తిగా. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వాళ్ళు అప్పులు చేసి సమర్థించుకుని ఇంకోటి అప్పులు చేసి కూడా అడగలగా, అయ్యా మీరు ఎందుకు చేస్తున్నారు, మీకు పరిస్థితి మేము అప్పు చేసి అభివృద్ధి చూపిస్తున్నామన్నా. అయ్యా భానుప్రకాష్ మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు 11 లక్షలు అప్పు చేసినప్పుడు వివరణ అడిగారా లేదా? అది ఒకటి చెప్పండి. వివరణ అడిగిందా? 11 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. మేము మా రాష్ట్ర అధ్యక్షురాలు ఇచ్చినటువంటి రిపోర్ట్ కి కట్టుబడి ఉన్నాము. 11 లక్షల కోట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఊబిలో ఉంది, మేము కట్టుబడి ఉన్నాము. వాస్తవాలు తొందరలోనే ప్రజలకు తెలుసు. సర్పంచుల వ్యవస్థ మీద ఏంటంటే కమిటీ వచ్చిందన్న. ఆయన అడిగేది, ప్రసాద్ గారు అడిగేది అది కాదు. మిగతా పార్టీలు చేస్తుంటే రాజకీయ విమర్శలు అనుకుంటాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వరి గారు, ఆవిడ మామూలు పొలిటీషియన్ కాదు కదా. 10 years కేంద్ర మంత్రిగా పనిచేశారు ఆవిడ. చాలా కీలకమైన శాఖలు, మానవ వనరుల శాఖ కూడా చేసింది ఆమె. సో అంత అనుభవం ఉన్న పురంధేశ్వరి గారు దాన్ని స్టడీ చేసి 4 సీరియస్ రిపోర్ట్స్ సబ్మిట్ చేస్తే కేంద్రానికి, అప్పుల మీద ఒకటి, లిక్కర్ మీద ఒకటి, శాండ్ మీద ఒకటి, ఇంకే మొత్తం మీద 4 క్లియర్గా ఇస్తే, టిడ్కో ఇళ్ల మీద ఇస్తే ఏకంగా లిక్కర్ మీద అయితే సిబిఐ ఎంక్వైరీ అడిగారు ఆమె.
కనీసం రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ అడగలేదు కూడా సార్. అడగలేదు. వివరణ ఎందుకు అడగలేదు? కేంద్రం ఎక్స్ప్లెనేషన్ కూడా అడగలేదు కదా. పురంధేశ్వరి గారు అడిగినటువంటి మేము యాక్షన్ గురించి అడగట్లేదు, వివరణ ఎందుకు పురంధేశ్వరి అడగలేదు? గారు అడిగినటువంటి ప్రశ్నలన్నీ అక్షర సత్యం అన్నా. పురంధేశ్వరి గారు అడిగినట్టు ప్రశ్నలన్నిటికీ సాక్ష్యాధారాలతో పాటు మేము అడిగాము. రాబో రోజుల్లో పూర్తి పురంధేశ్వరి గారు లిక్కర్ మీద కంప్లైంట్ ఇస్తే మీరు యాక్షన్ ఎందుకు తీసుకోలేదని అడుగుతూ వివరణ ఎందుకు అడగలేదు? సార్ వైసీపీ వాళ్ళు ఏమన్నా తెలుసా? మందు తాగుతుందని ఇచ్చారు. కాదండి, ఆమె అక్షర సత్యం ఆమె స్టడీ చేసి చెప్పింది పర్ఫెక్ట్ రిపోర్ట్ ఇచ్చారు. ఆమె మాటకి మేము కట్టుబడి ఉన్నామని మీరు చెప్పవసలా. ఎందుకు అని అంటే అక్షర సత్యం కాకపోతే ఆమె ఎందుకు ఇస్తుంది? ఒకవేళ ఆమె అబద్ధాలు రిపోర్ట్ ఇస్తే దాన్ని కాదని మీరు అంటారా? అనరు కదా. ఆమె ఇచ్చిన రిపోర్ట్ మీరు కట్టుబడి ఉంటారు. అయితే ఇక్కడ అంత రిపోర్ట్ ఇస్తే కనీసం వివరణ అడగలేదు కేంద్రం అనేది ఒకటి. ఆ రిపోర్ట్స్ ఇచ్చినందుకు విజయసాయి రెడ్డి అండ్ వైసీపీ లీడర్స్ కొంతమంది క్యారెక్టర్ మీద అటాక్ చేశారు ఆవిడ్ని. క్యారెక్టర్ మీద ఆవిడకి మద్యం అలవాటు ఉందని మీరంతా ఫ్యామిలీ విషయాలు పర్సనల్ విషయాలు వద్దు, పాలసీ విషయాలు మాట్లాడండి అని చెప్పి అనేక సార్లు మేము చెప్పాం. ఏం చేద్దామన్నా, వీళ్ళకి అహంకారం నెత్తికెక్కింది. చిన్న మాట, ఫ్యామిలీ విషయం కాదు ఇది. పార్టీ అధ్యక్షురాలుగా మాట్లాడింది, పురంధేశ్వరిగా మాట్లాడలేదు, పార్టీ అధ్యక్షురాలుగా మాట్లాడింది. వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నించాం. ఎందుకు రియాక్ట్ కాలేదు చెప్పండి అన్న. ఒక్క నిమిషం. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ప్రేమ ఏ స్థాయిలో ఉందంటే సొంత పార్టీ అధ్యక్షురాల్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేసినా కూడా పట్టించుకోకుండా వదిలేసే స్థాయిలో ఉందన్నమాట. నా ప్రేమ లేదు, దోమ లేదు, ఏమి లేదు, మాకు ఏమి లేదు. కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధమైన సంబంధాలు ఆ విధమైన సంబంధాలు మాత్రమే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధాలు లేవు. ఓకే, ఒక్క నిమిషం. భానుప్రకాష్ రెడ్డి గారు రైట్, అంతా విన్నారు కదా శ్రీనివాసరావు గారు. మీ విశ్లేషణ ఏంటి? బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అప్పులే చేయలేదు మేము, మిగతా విషయాలు మాట్లాడాడు, అవి కూడా మాట్లాడదాం తర్వాత నెక్స్ట్ లెవెల్లో. ఏది ప్రత్యేక హోదా అని లేకపోతే రాష్ట్ర విభజన అని అన్నాడు, అవి నెక్స్ట్ దీంట్లో మాట్లాడదాం. అయితే ఈ అప్పులే చేయలేదు అని చెప్పి తెలుగుదేశం గవర్నమెంట్ కంటే మేము తక్కువ చేశామని చెప్పి వాళ్ళు రాగానే వైట్ పేపర్ ఇచ్చారు. జీవీ బయట పెట్టింది పర్ఫెక్ట్ 2,60,000 కోట్ల రూపాయలు అప్పుడు టీడీపీ గవర్నమెంట్ చేసింది. మొత్తం అన్ని క్యూములేటివ్గా 3,60,000 కోట్లు రైట్. అందులో దాదాపు 1,10,000 కోట్లు విభజన అప్పుడు వచ్చినాయి. లెగసీ డెట్ అంటారు. అదే లెగసీ డెట్. 1,10,000 కోట్లు చిల్లర ఏదో విభజన అప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి దఖలు పడింది వాటా ప్రకారం. అంటే ఇంకొక 2,60,000 చేశారు. చేయకుండా నడవదు, కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, రాష్ట్రాలు చేస్తాయి. కానీ ఇక్కడ 11 లక్షలు అని చెబుతుంటే ఆయన కాదని కొట్టి పారేస్తున్నాడు. సార్ ఇప్పుడు ఈరోజు తెలిసింది నాకు, బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు మంత్రివర్గంలో ఉన్నారు. ఇంకా రాజేంద్ర రెడ్డి గారు ఆయన ఇంకా మంత్రివర్గంలో ఉన్నారు అని ఈరోజు తెలిసింది. పాయింట్ నెంబర్ 1, ఈ రాబోయే 100 రోజుల్లో ఇలాంటి మాటలు ఇంకా చాలా చెప్తారు. మీరు ఇంట్రొడక్షన్లో చెప్పారు అసలు చంద్రబాబు నాయుడు వల్లే రాష్ట్రం విడిపోయింది అని. ఆయన అప్పుల గురించి మాట్లాడుతూ హైదరాబాద్ ప్రాధాన్యత గురించి చెబుతూ, ఆర్థిక మంత్రి ఏమో చంద్రబాబు నాయుడు వల్లే రాష్ట్రం విడిపోయింది అంటాడు, ముఖ్యమంత్రి ఏమో చంద్రబాబు నాయుడు వల్లే నా కుటుంబం విడిపోయింది అంటాడు. సరే, ముందు వాళ్ళు తేల్చుకోవాలి. అసలు విషయం ఏంటంటే దాదాపు ఈ 4.5 సంవత్సరాలుగా మొదట 6 నెలలు వదిలేస్తే ఆ తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు మీరు కంటిన్యూస్గా చర్చలు పెడుతున్నారు. అంటే సమాజాన్ని మీరు ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. పురంధేశ్వరి గారు ఈ మధ్య ఏవైతే చెప్పారో అవి మనం కొన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నాం. భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం లేదా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ, టీడీపీ వీళ్ళు ఏం చెప్తున్నారు పక్కన పెడదాం.
గత నెలలో ఆర్బీఐ దేశ ఆర్థిక పరిస్థితి మీద దాదాపు 300 పేజీలతో ఒక నివేదిక రిలీజ్ చేసింది. ఆర్బీఐ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కావాలని నేను చెప్పదు కదా. అలాగే ఆర్బీఐ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఏం చెప్పదు కదా. వెంకటరెడ్డి గారు ఇచ్చిన డేటాని ఆర్బీఐ వాడదు కదా, అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అవును. కాబట్టి ఆర్బీఐ చెప్పింది ఏంటంటే, ఏవైతే మనందరం చెప్తున్నామో 11 లక్షల కోట్ల రూపాయల అప్పులు, ఇవి వాస్తవం. వాస్తవానికి అప్పులు ప్రతి ప్రభుత్వం చేస్తుందంటే, చేసిన అప్పులో నుంచి ఉత్పాదక వ్యయం ఎంత పెరుగుతుందో, అంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటే ఆదాయం అంత పెరిగింది. ఇప్పుడు బుగ్గన గారు ఏం చెప్తారు, కోవిడ్ వల్ల ఆదాయం తగ్గిందంటారు, అప్పులు తక్కువ చేసామంటారు. ఆదాయం తగ్గిన మాట నిజమైతే అప్పులు పెరిగిన మాట పెరగాలి కదా. రెండోది, ముఖ్యమంత్రి గారు మైకు పట్టుకొని పెద్దగా కేకలేస్తారు, 2.5 లక్షల కోట్లు నేను డీబీటీ ద్వారా డైరెక్ట్ గా 3 లక్షలు ఇచ్చాను అంటారు. సరే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటంటే రోజుకి 85 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాలండి. ప్రతిరోజు 85 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాలి. కార్పొరేషన్ అప్పులు, ఆర్బీఐ ద్వారా చేసిన అప్పులు, అన్ని అప్పులు కలిసి సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయలు అప్పులు కట్టాలి, వడ్డీ కట్టాలి. సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయలు. మనం ఇంత ముందు చెప్పుకున్నాం, డెట్ ట్రాప్ అంటే అప్పుల ఊబి. అప్పుల ఊబి అంటే అప్పు వేరు, అప్పుల ఊబి వేరండి. మనకున్న అప్పులకి వడ్డీ కట్టడానికి మనం అప్పు చేస్తే దాన్ని ఇంగ్లీష్లో డెట్ ట్రాప్ అంటారు. అంటే అందులోనే తిరుగుతూ ఉంటాం, అంతే, అందులో మంగళమాండెట్టే, అందులోనే తిరుగుతూ ఉంటాం. ఆ పరిస్థితికి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారండి. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వటానికి కూడా ఇబ్బందిగా ఉన్న పరిస్థితుల్లో ఆయన ఒక పెద్ద ఎక్సర్సైజ్ చేసి ప్రపంచ బ్యాంకు నిబంధనలకి అనుగుణంగా పరిపాలనలో మార్పులు చేసి రుణాలు తెచ్చారు. సంస్కరణ. హైదరాబాద్ అభివృద్ధి చేస్తుంటే రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారంటే, పౌడర్ మీద, స్నోల మీద చంద్రబాబు నాయుడు ఖర్చు పెడుతున్నాడు అన్నాడు. అంటే బ్యూటిఫికేషన్ ఆఫ్ హైదరాబాద్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇన్ హైదరాబాద్, వీటన్నిటి మీద ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏం మాట్లాడారో ఈరోజు మళ్ళీ బుగ్గన అవే మాట్లాడుతున్నారు. అయితే తేడా ఏంటంటే, చంద్రబాబు నాయుడు చేసిన అప్పులకి ఫలితం కళ్ళ ముందు ఉంది, అభివృద్ధి కళ్ళ ముందు ఉంది. ఇప్పుడు 2014, 2019 ఎన్నికల నాటికి 3,62,375 కోట్లు అప్పు ఉంది. పాత అప్పులు తీసేస్తే తెలుగుదేశం పార్టీ ఒక 2,50,000 కోట్లు చేసింది. దానికి తగిన విధంగా అభివృద్ధి కార్యక్రమాలు కళ్ళ ముందు కనపడుతున్నాయి, రోడ్లు కనపడుతున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనపడుతుంది, రకరకాలు కనపడుతున్నాయి. ఇప్పుడు పోలవరానికి కూడా కేంద్రం వెంటనే డబ్బులు ఇవ్వలేదు కదా, రాష్ట్ర ప్రభుత్వమే పెట్టుకొని కట్టించింది కదా. సరే, ఇవన్నీ కనపడుతున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది, ఇన్ని అప్పులు చేస్తున్నారు, 11 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం దాదాపు 3 లక్షల కోట్లు అకౌంట్లో వేశారు, మిగతా డబ్బులు అయ్యంటే చెప్పట్లేదు. ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటంటే, ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్లు ఇస్తున్నామని ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంటుంది, గొప్పగా చెప్పుకుంటుంది. మరి ఈ రోజు కూడా పెన్షన్లు ఇవ్వలేదు చాలా మందికి. ఈ రోజు కూడా పెన్షన్లు, జీతాలు వదిలేసేయండి, ఈ రోజు కూడా పెన్షన్ లేదు. అంటే రాష్ట్ర ఆర్థిక సంక్షోభానికి ఇదొక సాక్ష్యం. అయితే ఇక్కడ ఒక పాయింట్ అండి, సరే రాజకీయ కారణాల వల్ల లేదా మరికొన్ని కారణాల వల్ల కొన్ని మీడియా సంస్థలు, కొన్ని రాజకీయ పార్టీలు జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు విమర్శిస్తూ ఉంటాయి, ఆయన చేసే మంచి కనపట్లేదు వీళ్ళకి అని వాదించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగితే జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి ఏంటని వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు విద్యా రంగాన్ని, వైద్య రంగాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారు అని చెప్పారు. ఇది వాళ్ళ అభిప్రాయం. ఆర్బీఐ రిపోర్ట్లో ఏం చెప్పిందంటే, ఆర్బీఐ రిపోర్ట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, దేశంలో అన్ని రాష్ట్రాలు, మధ్యాహ్నం బుగ్గన చెప్పారు మేము చేసింది 12% అప్పు అని. ఇది చాలా మందికి అర్థం కావట్లా. 12% ఏంటంటే దేశంలో రాష్ట్రాలన్నీ కలిపి చేసింది 88%.
ఆంధ్రప్రదేశ్ ఒక్కటే చేస్తే ఇంకే 12%. పాపానికి దాని అర్థం తెలిస్తే చెప్పేవాడు కాదు. అన్ని రాష్ట్రాలు కలిపి చేసింది 88%. రిజర్వ్ బ్యాంక్ దగ్గర దేశంలో ఉన్న రాష్ట్రాలు చేసిన అప్పులు ఇది ఆర్బీఐ 10% రిపోర్టే, ఏపీ. ఇది ఆర్బీఐ రిపోర్టే కదా. మరి ఇప్పుడు చెప్పండి ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ ఎలా ఉందో. రెండోది విద్యా వైద్య రంగం గురించి చెప్పాలి. ఎందుకు అంటే ఈ రెండింటి గురించే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎక్కువ చెప్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్య మీద గత సంవత్సరం చేసిన ఖర్చు 11%, బీహారు 16%, ఛత్తీస్గఢ్ 18%. ఇప్పుడు చెప్పండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగం మీద గత సంవత్సరం చేసింది 11% అయితే బీహార్ 16%, ఛత్తీస్గఢ్ 18%. అంటే చంద్రబాబు వల్ల పెట్టలేకపోయారు. అంటే దీనికి కూడా చంద్రబాబు నాయుడు కారణం. ఇంకో విషయం అండి, వైద్య రంగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో 18వ స్థానంలో ఉంది. చంద్రబాబు వల్లే దేశంలో 18వ స్థానంలో ఉంది. కాబట్టి సరే ఇన్నాళ్ళు ఏం మాట్లాడుకున్నా రాబోయే 100 రోజుల్లో ఆ తర్వాత 5 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ప్రజలందరూ ఓట్లేయాలి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏవైతే చెప్తుందో అవన్నీ అబద్ధాలు అని ఆర్బీఐ చెప్తుంది. వెంకటరెడ్డి కాదు, ఆర్బీఐ చెప్తుంది. మరి ఆర్బీఐ కూడా చెప్పిన తర్వాత ఈరోజు ఆర్థిక మంత్రి బయటకు వస్తారు, లేదా ఆర్థిక శాఖ సలహాదారు కృష్ణ చైతన్య ఆయన ఎవరో ఉన్నారు, దువ్వూరి కృష్ణ గారు, ఆయన బయటకు వస్తారు. వీళ్ళందరూ కూడా వెంకటరెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళు తయారు చేసుకున్న లెక్కలు పట్టుకొని వస్తారండి. ఇప్పుడు వైసీపీ లెక్కలు కాదు, ప్రతిపక్షాల లెక్కలు కాదు, ఆర్బీఐ లెక్కలు ఉన్నాయి. ఈ ఆర్బీఐ లెక్కల ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ని ఆర్థికంగా దివాలా తీయించాడు అని గణాంకాలు చెబుతున్నాయి. కాబట్టి ఇది పరిగణించి దీన్ని పరిగణలోకి తీసుకొని ఇంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థని, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థతో ఏ రంగాలు అయితే అనుసంధానం అయి ఉన్నాయో అది రియల్ ఎస్టేట్ కానీ, పరిశ్రమలు కానీ, ఏవైనా కానీ వాటన్నిటినీ జగన్మోహన్ రెడ్డి చెడగొట్టాడు కాబట్టి కనీసం వచ్చే ఎన్నికల్లోనైనా ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా మళ్ళీ కోలుకోవాలంటే ఈ ప్రభుత్వం రాకూడదు. అది ప్రజలు తెలుసుకోవాలి. అది ప్రజలకే చెప్పేది, అదే ప్రజలకే చెప్తున్నా. కాబట్టి రాజకీయ విమర్శలు చేస్తే అవి వేరు వదిలేద్దాం. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాట బీజేపీ కూడా చెప్తారా? ఆంధ్రప్రదేశ్లో వైసీపీ చెప్తే బీజేపీ కూడా అర్థమైంది. వైసీపీ చెప్తే బీజేపీకి చెప్పినట్టు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి మాకేం సంబంధం అన్నా? అసలు లేదన్నా. 3 ఏళ్ళ నుంచి మాకేం సంబంధం? 2014-19 మధ్యలో ఎన్నిసార్లు యూజీలు అడిగారన్న మీరు? అన్న రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చాడు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, బీజేపీ కాదు. సమాధానం చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రైట్, ఓకే రైట్. కొలిపూడి గారు చెప్పండి. ఓకే. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆర్థిక విధానాలు ఆంధ్రప్రదేశ్లో ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని ప్రభావితం చేస్తాయి. ఇదే విధానాలు కొనసాగితే యువతకు ఉద్యోగాలు రావు, ఉద్యోగాలు చేసే వాళ్ళకి జీతాలు రావు, ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్లు రావు. కాబట్టి సర్వనాశనానికి జగన్మోహన్ రెడ్డి పాలన కారణం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఒక రాష్ట్రంగా బతికి బట్టగట్టాలి అంటే మాత్రం జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనేది నా అభిప్రాయం అండి. ఓకే, అప్పుడు మీరు క్యాంపెయిన్ మొదలెట్టేశారు, స్టార్ట్ చేశారు క్యాంపెయిన్. ముసుగులో గుద్దులాట ఎందుకు? అదేలే. అయితే ఇక్కడ 2 కీలకమైన అంశాలు ఉన్నాయి. ఒకటేమో ఇప్పుడున్న సిచ్యువేషన్ మీద మనం చర్చించాల్సిన అంశం. రెండవది బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు మాట్లాడిన ఇంకొక అంశం. ఏంటి అది అంటే, మనం చర్చించాల్సిందేమో ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలవడం కాదు, ఏకంగా దివాళా స్థాయికి వెళ్ళింది. దివాళా ఇండికేటర్స్, బ్యాంక్రప్సీ ఇండికేటర్స్ అంటే ఏంటి, ఎప్పుడు ఒక రాష్ట్రం దివాళా తీస్తోంది, ఒక వ్యక్తి, ఒక వ్యవస్థ, ఒక కంపెనీ లేదా ఒక రాష్ట్రం, వాటెవర్ అది ఏదైనా సరే, ఒక ఆర్థిక వ్యవస్థ దివాళా స్థాయికి వెళ్ళిందని ఎప్పుడు మనం గట్టిగా నమ్మొచ్చు.
గట్టిగా నమ్మొచ్చు కాదు, నిర్ధారించవచ్చు అని అంటే దానికి 8 గంటలకి, అంటే ఈ చిన్న దీని తర్వాత చెప్తాను అది ఎలా జరిగిందనేది ఒకటి. రెండోది, ప్రత్యేక హోదా గుర్తొచ్చింది సడన్గా బుగ్గన రాజేంద్రనాథ్ గారికి. ప్రత్యేక హోదా కోసం ఎవరు పోట్లాడుతున్నారో, ఎవరు పోరాడుతున్నారో ప్రజలు గుర్తించాలంట, ప్రజలు తెలుసుకోవాలంట. ఇదేంటిది నాకు అర్థం కాలే అసలు. ఎప్పుడైనా ప్రత్యేక హోదా గురించి అడిగినారా ఏమి? నాకైతే ఐ నెవర్ హర్డ్. వాళ్ళేమో ముగిసిన అధ్యాయం ఉన్నారు, ముగిసిన చెప్పేశారు. ఈ విషయంలో నేను బీజేపీని మెచ్చుకుంటా, నేను ఒప్పుకుంటా. మొదటి వరకు ఒకటే మాట పెడుతున్నారు, ముగిసిన అధ్యాయం మూసేసామని చెప్పారు అంతే. ఈ మిగతా వాళ్ళే కుప్పిగంతులు వేస్తా ఉన్నారు. ఓకే, అది పోనీ. కానీ సడన్ గా బుగ్గన రాజేంద్రనాథ్ గారు ఎవరు పోరాడుతున్నారో ప్రజలు తెలుసుకోవాలి, ప్రజలు గుర్తించాలి అన్నారు. ఎవరు పోరాడుతున్నారు అబ్బా? పాపం పోరాడే చలసాని శ్రీనివాస్ గారు తిరిగాడు పాపం ఆ మధ్య హెల్త్ బాగాలేక కొద్దిగా సిక్కయ్యాడు, మళ్ళీ ఏదో తిరుగుతున్నాడు. మళ్ళీ ఇప్పుడు జేడీ లక్ష్మణ్ గారు మొదలెట్టాడు. ఆయన అంటే మధ్యలో కూడా మాట్లాడాడు, కానీ ఆయన అదే ఎజెండాగా పెట్టుకున్నాడు, కొత్త పార్టీ పెట్టి. ఇంకెవరు మాట్లాడినారు? ఏ పార్టీ మాట్లాడింది? కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది అన్న. కాంగ్రెస్ అధికారం ఇస్తే ఓకే, కాంగ్రెస్ కూడా మాట్లాడుతుంది. ఇంకెవరు మాట్లాడారు? సడన్ గా బుగ్గన రాజేంద్రనాథ్ గారికి ప్రత్యేక హోదా ఎందుకు గుర్తొచ్చింది, ఎప్పుడు మాట్లాడాడు అనేది ఒకటి. తర్వాత విభజన అనే అంశాన్ని ఇప్పుడైతే వడ్డీలు కూడా కట్టలేక చేతులెత్తేస్తుందో ఏ వ్యవస్థ అయినా, లేక అది వ్యక్తులైనా వ్యవస్థలైనా, వడ్డీలు కూడా కట్టలేక చేతులు ఎత్తేస్తే ఇంకా అది దాని ఆర్థిక పరిస్థితి దివాళా స్థాయికి చేరినట్టే చెప్పుకోవచ్చు మనం. సిఆర్డిఏకి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన బాండ్స్కి సంబంధించిన ఇంట్రెస్ట్ పే చేయకుండా 1900 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది. ఇప్పటికీ చాలాసార్లు సంబంధిత కేంద్రం కానీ లేకపోతే డిఎస్ఆర్ఏ కానీ చాలాసార్లు అడిగారు. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ నుంచి ఎలాంటి రిప్లై లేదు, వాళ్ళు ఇచ్చిన పేమెంటు లేదు. నేను ఇందాక నుంచి ఎందుకు అసలు విషయం వీళ్ళ బతికేంటో బయటపడుతుంది, ఈ ప్రభుత్వం బండారం ఏంటో బయటపడుతుంది అని రేపే అని ఎందుకంటున్నానంటే, రేపు లాస్ట్ డేట్. ఇంకా రేపు కనుక పే చేయకపోతే ఆ బాండ్స్ ఏమవుతాయి, బ్యాంక్రప్సీ కింద ట్రీట్ చేస్తుందా లేదా అనే అంశాలు చాలా కీలకంగా ఉన్నాయి. ఇది ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు. ఒక రకంగా చెప్పాలి అని అంటే, అది మా చిన్నప్పుడు మేము చూసింది ఏంటంటే, ఈ ఊళ్ళల్లో సహకార పరపతి సంఘాలను కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉండేవి. కోఆపరేటివ్ బ్యాంక్స్ వాళ్ళు రైతులకు అప్పులు ఇచ్చేవాళ్ళు. అప్పిచ్చి అవి కట్టకపోతే ఒక పంటకో ఏమో కొంత టైం ఇచ్చేవాళ్ళు. ఒక పంట తర్వాత రెండో పంట కూడా అయిపోయిన తర్వాత వచ్చి తలుపులకు తాళాలు వేసేవాళ్ళు, లేకపోతే తలుపులు పీకేసేవాళ్ళు. చాలా రచ్చరచ్చగా ఉండేది. బిందులు తెప్పాళలు కూడా ఎత్తుకుపోయేవాళ్ళు. అంత రచ్చగా ఉండేది. అదొక్కటే తక్కువ ఇక రేపు కట్టకపోతే, రేపు పే చేయకపోతే. సో ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్ ఎందుకు బ్యాంక్రప్సీ దిశగా వెళుతోంది, ఎందుకు ఇంతగా అసలు ఈ పరిస్థితి ఏంటి, అది సిఆర్డిఏ బాండ్స్కు సంబంధించిన పరిస్థితి ఏంటి, ఎందుకు వెనకబడింది పేమెంట్ చేయకుండా అనే దాని మీద మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షులు కుటుంబరావు గారు ఉన్నారు మనతో. వారిని అడిగి తెలుసుకుందాం. కుటుంబరావు గారు నమస్కారం. నమస్కారం వెంకటేశ్వర గారు. కుటుంబరావు గారు, ఈ సిఆర్డిఏ బాండ్స్కు సంబంధించి రేపు లాస్ట్ డేట్ కదా 12th, పే చేయకపోతే ఏంటి, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అసలు? రేపు లాస్ట్ డే కాదు వెంకటకృష్ణ గారు, ఇవాళ మిడ్ నైట్ అనమాట. మిడ్ నైట్ ఇస్ ద టైం, డెడ్ లైన్ అనమాట. 11th midnight. అదే ఓకే, ఇవాళ 11th midnight ఇస్ ద డెడ్ లైన్. ఎందుకంటే సిఆర్డిఏ బాండ్స్ తీసుకున్నప్పుడు అది నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ ఫార్మాట్ లో కాబట్టి ఒక ట్రస్ట్ కూడా క్రియేట్ అయ్యి ఉంది. అయితే ఎప్పుడు ఇలాంటి బాండ్స్ అన్నమాట రీపేమెంట్ చేయటం కోసం ఏంటంటే డెట్ సర్వీసింగ్ రిజర్వ్ అకౌంట్ అనేది క్రియేట్ చేస్తారు, డెస్రా అని చెప్పేసి. ఎప్పటికప్పుడు అందులో డబ్బులు పెడితే ఎవ్రీ క్వార్టర్లీ వడ్డీ కట్టాల్సినప్పుడు కానీ అండ్ ఎప్పుడైతే గనక అసలు కట్టాల్సిన టైం వస్తుందో అప్పుడు ఆ అకౌంట్ నుంచి అనమాట డబ్బులు డెబిట్ అవుతాయి ఎవరికైతే కట్టాలో వారికి అనమాట.
అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత 6 నెలలుగా కూడా ఎప్పటికప్పుడు దసరా అకౌంట్ లో డబ్బులు పెట్టట్లేదు. 3 నెలల క్రితం అయితే అసలు పెట్టడం కూడా మానేశారు. మానేయటం తోటి డిసెంబర్ లోనే నోటీస్ పంపించారు ట్రస్టీస్. నోటీస్ పంపిస్తే మేము ఇదిగో డిసెంబర్ 29 ఆ టైం అప్పుడు నోటీస్ పంపిస్తే ఇదిగో కడుతున్నాం అదిగో కడుతున్నాం అని చెప్పేసి అని ఇంతవరకు కట్టలా. అయితే మళ్ళా ఫైనల్ నోటీస్ వాళ్ళు ఇచ్చి దసరా అకౌంట్ లో డబ్బులు పెట్టలేదు, ఈసారి వడ్డీ కూడా కట్టలేదు, కాబట్టి 11th డెడ్ లైన్ ఇస్తున్నాం 11th మిడ్ నైట్ కి, లేకపోతే 12th నాడు స్టేట్ గ్యారంటీ ఏదైతే ఇచ్చారో అది ఇన్వోక్ చేస్తామని అన్నారు. ఇది ఫస్ట్ టైం అవుతుంది. మనం లాస్ట్ టైమే డిసెంబర్ లో మనం ఒకసారి ఇదే షోలో మనం చెప్పటం కూడా జరిగింది. ఎప్పుడైతే సిఆర్డిఏ బాండ్స్ కి వీళ్ళు టైంకు వడ్డీ కట్టట్లేదు, దసరా అకౌంట్ మెయింటైన్ చేయట్లేదు, ఆ బాండ్స్ కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు AA+ రేటింగ్ తోటి ఇష్యూ అయితే ఆఖరికి C గ్రేడ్ కి వచ్చేసినాయి. ఇప్పుడు అంటే హైలీ రిస్కీ బాండ్ లెవెల్ కి తీసుకొచ్చేసారు ఈ ప్రభుత్వం డబ్బులు కట్టకనమాట ఎప్పటికప్పుడు. అండ్ ఇప్పుడు ఏదైతే గనక సపోజ్ గ్యారంటీ ఇన్వోక్ అయ్యింది అనుకోండి, డి అయిపోతుంది, అంటే జంక్. డి అంటే ఎప్పుడైనా సరే రేటింగ్ లో జంక్ బాండ్ కింద లెక్క అనమాట, చెత్త కింద లెక్క అనమాట. అంటే రీపేమెంట్ రాకపోవచ్చు అని చెప్పేసి ఇప్పుడు ఆ పరిస్థితికి తెచ్చారు. సరే ఆ టైం అప్పుడు వన్ ఆఫ్ ది కీ పర్సన్ బాండ్స్ ఇష్యూ చేయడంలో 2018లో నేను కాబట్టి ముంబైలో నాకు ఫైనాన్షియల్ సర్కిల్స్ లో మంచి పేరు ఉంది కాబట్టి అక్కడి నుంచి 2-3 మర్చెంట్ బ్యాంకర్స్ ఎవరైతే ఆంధ్రప్రదేశ్ కి అప్పులు ఇచ్చారో, ఏది లిక్కర్ బాండ్స్ కానీ ఇచ్చారో, వీళ్ళందరూ కూడా ప్లీజ్ కుటుంబరావు గారు ఒకసారి కాంటాక్ట్ చేయండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో. ఇప్పటికీ మీకు ఎవరో కొంతమంది ఒఫీషియల్స్ తెలుసుంటారు కదా, అందుకని కాంటాక్ట్ చేయండి, చేసి ప్లీజ్ చెప్పండి మీ రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చింది, సరే ఇవాళ ఈ పరిస్థితిని గనక తప్పించలేకపోతే మీరు రేపు మీకు కూడా ప్రాబ్లం వస్తుంది. కొత్త ప్రభుత్వానికి ఒకసారి రేటింగ్ పడిపోయి సీను డీను అయిపోతే రేపు కొత్త ప్రభుత్వానికి వనరులు పుట్టించాలన్నా కూడా చాలా కష్టం అవుతుంది, ఒకసారి ట్రై చేయరాదా అన్నారు. నేను ప్రజల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని రాబోయే ప్రభుత్వం ఎట్లయినా మందే ఉంటుంది కాబట్టి మనకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండకూడదని డైరెక్ట్ గా సెక్రటరీ ఆఫ్ ఫైనాన్స్ రావత్ గారికి చెప్పడం జరిగింది. అయితే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ వెళ్ళింది నాకు ఆయనతో మాట్లాడగానే, అసలు ఆయనకి ఇట్లా డ్యూ ఉన్నట్టు తెలియదని చెప్పాడు ఆయన. అంటే ఎంత వండరో చూడండి, తెలియదు అంటాం, లేదు నాకు తెలియదు, నేను చెక్ చేస్తాను, చూసి ఖచ్చితంగా నేను ఫాలో అప్ చేస్తాను అని చెప్పారు. ఎమ్మటే ట్రస్టీస్ ని పిలిచారు. ఇవాళ మధ్యాహ్నం 2ంటికి ట్రస్టీస్ ముంబై నుంచి విజయవాడ వస్తే 2 నుంచి దువ్వూరి కృష్ణ, సత్యనారాయణ సెక్రటరీ గారు ఇందాక 7:30 వరకు మీటింగ్ చేశారు. ఏదో కొంత అమౌంట్ కడతాం ఆపండి అని బతిమాలుతా ఉంటే ఆ ట్రస్టీ అనమాట, నేను ముంబై ఫ్లైట్ కి వెళ్తున్నాను కదా, వెళ్ళిన తర్వాత రేపు మార్నింగ్ డెసిషన్ తీసుకుంటాం మేము, అందుకని చెప్పేసి రేపు మార్నింగ్ కి నేను చెప్పగలను అని చెప్పేసి ఆయన ఫ్లైట్ ఎక్కడం జరిగింది. ఇది లేటెస్ట్ పరిస్థితి, వాస్తవం. ఇంత దుస్థితికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిగజారింది అని అంటే ఇంట్రెస్టింగ్ పాయింట్. డిస్కషన్ లో ఎప్పటికప్పుడు నాకున్న కాంటాక్ట్స్ వల్ల తెలుస్తుంది కాబట్టి ఉన్న కాస్తో కోస్తో క్యాష్ పొద్దున ఒక బటన్ నొక్కారంట జగనన్న తోడని, దానికో 120 కోట్లకు ఎంతకోనని చెప్పేసి అని కొట్టారని. కాబట్టి ఇప్పుడు బతిమాలుకుంటోంది ఎంత కడతామని కూడా చెప్పే అమౌంట్ మీకు చెప్తే మీరు నవ్వుతారు. 12 కోట్ల నుంచి 71 కోట్ల మధ్యలో రేపటికి అడ్జస్ట్ చేయగలనేమో అన్నట్టు మాట్లాడుతున్నారండి. అంటే ఒక రాష్ట్రం పరిస్థితి ఇంతకి దిగజారిపోయిందంటే ఆలోచించండి. దిస్ ఈస్ ద సిఆర్డిఏ ఇష్యూ అండి. ఎక్కడ AA+ రేటింగ్ బాండ్స్ రాష్ట్రానికి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మిగతా బాండ్స్ కూడా ఇప్పుడు ఆ రేటింగ్ తోటి ఇష్యూ చేసి ఇవాళ C గ్రేడ్ కి దిగినాయి అని అంటే గనక ఇక పరిస్థితి ఎంత అధ్వానంగా తయారైంది. ఇందాక కొలికెల్పూడి గారు చెప్పినట్టు అనమాట, డెట్ ట్రాప్ కాదు బ్యాంక్రప్సీ స్టేజ్ లో ఉన్నాం అదనమాట. అయితే ఇంకొక 3-4 పాయింట్స్ నేను యాడ్ చేస్తాను, ఎందుకంటే బుక్కన్న గారు ప్రెస్ మీట్ లక్కీలీ మీరే రిమైండ్ చేశారు. యాక్చువల్లీ నేను బయట ఉన్నాను ఆ టైం అప్పుడు మీ ఫోన్ కాల్ రావడంతో నేను ఫాలో అప్ అయ్యాను. ఫాలో అప్ చేస్తే పాపం పసివాడు అనిపించింది.
ఎందుకంటే పాపం పసివాడు, ఎందుకంటే నాకు అనిపించింది ఆయన ఎప్పుడు పిట్టకథలు చెప్పి నడిపించేసేవాడు. అలాంటి ఆయన ఇవాళ గాబరా పడిపోతా ఏదో ర్యాంక్ అన్నమాట, నాది లాస్ట్ ర్యాంక్ ఇచ్చేస్తే నాకు తప్పిచ్చారు ర్యాంకు, అసలు నాది ఫస్ట్ ర్యాంక్ రావాల్సింది, ఇది 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 మిగతా వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది అని చెప్పేసి అని కాకమ్మ కథలు చెప్పటం చూసాం. సరే జీవి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు ఇందాక, సరే కొన్ని కాంట్రడిక్షన్స్, భాను గారు ఏదో డిఫెండ్ చేశారు సెంటర్ ని, కొలికల్పూడి శ్రీనివాసరావు గారు కూడా చాలా బాగా చెప్పారు బ్రాడర్ పిక్చర్ ఏంటి ఎకానమీ అనేది. కొన్ని 4 పాయింట్స్ నేను చెప్తాను బుగ్గన గారు చెప్పిన దాంట్లో నుంచి. ఎంతసేపు మాట్లాడితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ ఆఫ్ ఫైనాన్సెస్ రిపోర్ట్ నుంచి నేను మాట్లాడుతున్నాను, ఇది తప్పను. అదే స్టేట్ ఆఫ్ ఫైనాన్సెస్ రిపోర్ట్ లో నేను కొన్ని ఇష్యూస్ చెప్తే పాపం పసివాడల్లా ఏడ్చే పసివాడు అయిపోతాడు ఇక, ఎందుకంటే మొహం చూపించుకోలేడు. ఎందుకంటే అదే స్టేట్ ఆఫ్ ఫైనాన్సెస్ రిపోర్ట్ లో అత్యంత ఎక్కువ నెట్ బారోయింగ్స్ చేస్తున్న రాష్ట్రాలు ఇవి ఉన్నాయి దేశంలో అంటే ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఉంది, అలాంగ్ విత్ అనదర్ 4 స్టేట్స్ అన్నమాట. టాప్ 5 స్టేట్స్ లో మనమే ఫస్ట్ ఉన్నాం. అండ్ సెకండ్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లో ఎక్కడ ఉన్నాం అంటే మౌలిక వసతులు కానీ వనరులు క్రియేట్ చేయాలి ఫ్యూచర్ జనరేషన్స్ కంటే మనం ఎక్కడ ఉన్నాం అంటే బాటమ్ 5 లో ఉన్నాం. ఆ బాటమ్ 5 లో కూడా మనకంటే కింద ఉన్న ఈ జమ్మూ అండ్ కాశ్మీర్, గోవా, త్రిపుర. అంటే మన పరిస్థితి మిగతా అన్ని రాష్ట్రాల కంటే కూడా ఎంత ఘోరంగా ఉందనేది మనం చూడాలి అక్కడ. ఇంకొకటి, రోడ్స్ అండ్ ఇన్ఫ్రాలో స్టేటస్ ఏంటంటే హైయెస్ట్ ఎక్స్పెండిచర్ కట్ చేసింది రోడ్లకు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఒక రాష్ట్రం దేశంలో ఏదన్నా ఉందంటే ఆంధ్రప్రదేశ్, రిమార్కబుల్ గా. అదే రిపోర్ట్ లో ఉంది. ఇందులో నేను ఏ ఒక్కటి నా సొంతంగా నేను చెప్పట్లేదు, ఎదురుగా కంప్యూటర్ పైన రిపోర్ట్ ఉంది, రిపోర్ట్ల నుంచే చెప్తున్నాను. ఇంకొకటి, క్యాపిటల్ అవుట్లే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఎక్కడ ఉంది అని చెప్పేసి అని ఆంధ్రప్రదేశ్ చూస్తే లాస్ట్, ఆఖరి ర్యాంక్ అన్నమాట. డోకానే లేదు అసలు అందులో. ఇన్ఫాక్ట్ ఉత్తరప్రదేశ్ మనం డల్ అనుకునేది ఉత్తరప్రదేశ్ ఆదాయంలో గాని చేసే అప్పుల్లో గాని మూలధనానికి అంటే అభివృద్ధి కోసము లేకపోతే ఆస్తులు సృష్టించడం కోసం పెట్టే పెట్టుబడి లేదు, జీరో అన్నమాట. జీరో అంటే లాస్ట్ లో ఉంది అన్ని రాష్ట్రాల్లో. ఇంకొకటి మోస్ట్ ఇంట్రెస్టింగ్ చెప్తాను వెంకటకృష్ణ గారు, SONTR అని అంటాం, అంటే స్టేట్ ఓన్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ అని. అంటే మామూలుగా స్టేట్ కి నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుందంటే గనుల మీద, మైన్స్ పైన, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఇలాంటి వాటిపైన. వాటిలో మన పరిస్థితి ఏంటో తెలుసా సార్? స్టేట్ ఓన్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ 4% దగ్గర ఉన్నాం మనం. మనకంటే కింద ఒక్క రాష్ట్రమే ఉంది. అంటే మనకి ఎన్ని మైన్స్ ఉండి ఇంత మినరల్ రిచ్ రాష్ట్రం అయినా మనకు ఓన్లీ 4% నాన్ ట్యాక్స్ రెవెన్యూ వస్తుందంటే ఈ డబ్బులన్నీ ఎవరు తింటున్నారు? మైన్స్ పైన, శాండ్ పైన. నేను మీకు ఇంట్రెస్టింగ్ చెప్పాను, బడ్జెట్ లోనే శాండ్ పైన వచ్చిన ఆదాయం ఎంత అని చెప్పారండి తెలుసా అండి మీకు? మిగతా ఈ జేపీ అని, ఐ అని, కొత్త ఆక్షన్లన్నీ పక్కన పెట్టండి, బడ్జెట్ లో చూపించిన ఆదాయం 100 కోట్లే. 100 కోట్లే. మీరు బడ్జెట్ డాక్యుమెంట్ తీసి చూడొచ్చు. అంటే అది ఇప్పుడు నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఫిగర్స్ లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫిగర్స్ లో రిఫ్లెక్ట్ అయింది కదా. యు ఆర్ ఎట్ 4%. పక్కన ఏ మినరల్స్ లేని ఈవెన్ తమిళనాడు కూడా ఎక్కువ ఉంది, 6.5%. సరే మినరల్స్ ఉన్న జార్ఖండ్ లాంటి అయితే 27%, 30% లెవెల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కి ఇంత దుస్థితి అండి. ఏ మినరల్స్ లేని రాష్ట్రాలు కూడా 7 to 8% నాన్ ట్యాక్స్ రెవెన్యూ వస్తున్నాయి. మీ అబ్జర్వేషన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఎంత పర్సంటేజ్ లో ఉండొచ్చండి? ఆంధ్రప్రదేశ్ లో ప్రాపర్ గా మైన్స్ ఇదన్నీ లెక్కేస్తే దానిపైన CAG లో ఇచ్చిన సజెషన్స్, ఇక్కడ కూడా నేను చెప్తున్నా, మళ్ళా కొత్తగా నేనేం చెప్పట్లా, CAG లో ఇచ్చిన సజెషన్స్ చేస్తే కొన్ని సింపుల్ చేంజెస్ చేస్తే 8.2% వస్తుందని చెప్తున్నారు. 4% అలా డబల్ అయిపోతుందని అంటున్నారు. అంటే ఏ విధంగా దోచుకు తింటున్నారు గుంట నక్కలని చెప్పేసి ఆలోచించవచ్చు ఇక్కడ. ఇంకొకటి, ఇందాక అప్రాప్రియేట్ గా చూపించారు జీవి గారు కూడా, గ్యారంటీస్ పేపర్ ఏది మంత్లీ అకౌంట్ నెంబర్స్ వచ్చినప్పుడు CAGది ఇంతవరకు ఫర్నిష్ చేయట్లా 2019 దగ్గర నుంచి. ఆ కాగితం పైన నేను కమెంట్ చేస్తాను. మాట్లాడితే బుక్కన గారు పబ్లిక్ ని కన్ఫ్యూజ్ చేయొచ్చు, మన పెట్ట కథలతోటి ఏదో బతిమాలతా, ఏంటి ఫామ్ D4 వాల్యూమ్ 5 అన్ని ఉన్నాయి అని చెప్పారు.
కరెక్టే. ఫామ్ D4 చూశాను, వాల్యూమ్ 5 చూశాను. మీరు లిస్ట్ నరేషన్ ఇచ్చారు. మరి ఆ లిస్ట్ నరేషన్ ఇచ్చినప్పుడు అది సిఏజీకి పంపించడానికి ఏం తప్పైందండి? ఎందుకైందో కూడా చెప్తాను నేను. ఏ ఒక్కటి ఆడిటెడ్ కాదు. పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ ఆంధ్రప్రదేశ్ కింద ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు మెజారిటీ ఆఫ్ దెమ్ అసలు ఆడిటే అవ్వలేదు. స్టేట్ గవర్నమెంట్ స్టేటెడ్ నెంబర్స్ ఇస్తున్నారు కాబట్టి సిఏజీకి పంపించలేరు కాబట్టి ఆ డాక్యుమెంట్ బ్లాంకే ఉంటుంది. వైట్ పేపర్ అంటే లిటరలీ వైట్ పేపర్ గానే ఉంటుంది. అదొక పాయింట్ అన్నమాట. అండ్ ఇంకొకటి లాస్ట్ పాయింట్, పరిస్థితి ఎంత దిగజారిపోయింది అంటానికి మాటల్లో ఆయన లెక్కలు చెప్తా చూస్తాడో చూడటం అనుకుంటా. ఈఏపీలో కూడా 38,000 కోట్లు ఉంది. ప్రత్యేక హోదా పోయింది, ప్రత్యేక ప్యాకేజ్ కూడా ఈ రాష్ట్రం వాడుకోలేదు, అది ఇదని చెప్పాడు. ప్రత్యేక ప్యాకేజ్ లో ఒక కాంపోనెంట్ ఈఏపీ. తెలుగుదేశం ప్రభుత్వం పడిపోవటానికి ముందు ఈఏపీ కింద టోటల్ లోన్స్ ఆర్ ఓన్లీ 6,200 crores. బొగ్గన గారు ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పిందే 38,000 కోట్లు. అంటే ఈఏపీ కింద 38,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయండి వాళ్ళకి? అంటే ప్రత్యేక హోదా సాక్రిఫైస్ చేసేసి అదే ప్యాకేజ్ యాక్సెప్ట్ చేసి మనం ప్యాకేజ్ తప్పుగా ఉంది అని చెప్పి మనం 2018లో అప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం నుంచి బయటికి కూడా వచ్చేసింది. తెలుగుదేశం ఎందుకండి న్యాయం చేయట్లేదు రాష్ట్రానికి, ప్రత్యేక హోదా కావాల్సిందే అని చెప్పి బయటకు వచ్చాం. మేము మినిస్టర్స్ కూడా రిజైన్ చేయించాం. 2 క్యాబినెట్ మినిస్టర్లు ఉంటే రాజీనామా చేసి బయటకు వచ్చాం. మరి ఆ ప్యాకేజ్ తప్పు మోసం చేశారు అనుకున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మీకు ప్రత్యేక హోదా అడగట్లేదో తెలుసా? ఆ ప్యాకేజ్ కింద డబ్బులు తీసేసుకుంది ఈఏపీ కింద, ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్. ఈ తెలియకుండా ఇవాళ బుక్కన గారు బయటపడిపోయాడు అక్కడ కూడా. అంటే పాపం పసివాడు పాపం ఆ ఏడుపులో ఏం తప్పులు చేస్తున్నాడో ఏమో కూడా తెలియదు. లాస్ట్ లో ఏమంటాడు, చేసే అప్పులు బ్యాంకులకి తెలియకుండా ఇస్తాయా? రిజర్వ్ బ్యాంక్ తెలియకుండా ఇస్తుందా? కనక మేడల గారు అడిగితే చెప్పి తప్పిచ్చారంటారా? అంటే ఎప్పుడైనా ఎఫ్ఆర్బిఎం లిమిట్ కింద చూపించే లోన్స్ వేరు, గ్యారంటీస్ కింద కార్పొరేషన్స్ తీసుకునే లోన్స్ వేరు. అది సెపరేట్ గా చూపించాల్సిందే. గ్యారంటీస్ లిమిట్ కూడా డబల్ చేసుకున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. రెండు మొత్తం వాడేశారు. చాలా బాధ వేస్తుంది, భయం వేస్తుంది. ఎందుకంటే ఇంత డెట్ ట్రాప్ లో పట్టమే కాకుండా రుణకంటడు అని చెప్పేసి ఏదైతే గనక హెడ్లైన్ న్యూస్ పేపర్ లో వేశారో కూడా అది 100% కరెక్ట్. ఆయన పేరు చదువుతానే ఆయన అన్నాడు కంటడని అంటారేంటి, తప్పులు కదా అని చెప్పేసి. ఆయనకే పేపర్లు కన్ఫ్యూజ్ అయిపోయాడు ప్రెస్ మీట్ లో. ఈ పేపర్ చెప్తాడు, ఈ పేపర్లో ఇది ఉందని ఇది చెప్తాడు. నెంబర్లు చెప్పటంలో కొన్ని వాస్తవాలు కూడా చెప్పేశాడు. అన్ని కూడా తెలుసో తెలియకో ఎక్స్పోజ్ అయిపోయాడు. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు అదే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్టే చూడమని అంటాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉందని ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పినట్టు మాట్లాడితే నేను ఎడ్యుకేషన్ రంగానికి ప్రయారిటీ ఇచ్చాను, హెల్త్ రంగానికి ప్రయారిటీ ఇచ్చాను అంటాడు. అదే రిపోర్ట్ లో శ్రీనివాసరావు గారు పాయింట్అవుట్ చేసినట్టు అనమాట. వీఆర్ ఎట్ ద లోయెస్ట్. ఎడ్యుకేషన్ లో అయితే కంట్రీలోనే లోయెస్ట్ లో ఉన్నాం. హెల్త్ లో కొంచెం బెటర్ గా ఉన్నాం, కంట్రీ యావరేజ్ కి దగ్గరలో ఉన్నాం. అంతేగాని ఏమీ అవుట్ పెర్ఫార్మెన్స్ లేదు. అంతా కూడా నాశనం చేసి పెట్టేశారు. ఇవాళ ఈ ఫైనాన్సెస్ రెక్టిఫై చేయటానికి ఇవన్నీ గాడిలో పెట్టడానికి కూడా తిరిగి చంద్రబాబు నాయుడు గారు ఇది వరకు ఎట్లయితే 1997లో చేయటానికి కష్టపడ్డారో అట్లా తిరిగి దానికి 4 ఇంతలు కష్టపడాల్సి వస్తుంది. కష్టపడితేనే తిరిగి గాడిలో పెట్టే పరిస్థితి వస్తుంది. రాష్ట్ర ప్రజలు ఇప్పుడైనా సరే కాస్త అవగాహన ఈ నెంబర్స్ పైన పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా. సరే రోజు నేను కపుల్ ఆఫ్ టీవీ షోస్ లో వస్తాను, స్టాక్ మార్కెట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం, ఎకానమీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం, ఇట్లా అన్ని కూడా షేర్ మార్కెట్ అన్ని వింటారు, ఫాలోయింగ్ ఉంటుంది, అంతా రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల పైన కూడా కాస్త అవగాహన పెంచుకుని స్టడీ చేయమని చెప్పేసి అని కోరుతున్నానండి. అది సార్ కుటుంబరావు సార్ ఈరోజు ఒక బుగ్గన గారు ఇంకోటి కూడా కన్ఫెస్ చేశాడు. ఈరోజు ఏంటంటే లిక్కర్ మీద వచ్చే ఆదాయాన్ని మేము తాకట్టు పెట్టి అప్పులు చేసుకొస్తున్నామని చెప్పేసి కన్ఫెస్ చేశాడు. ఈరోజు ఒప్పుకున్నాడు. దానికి ఏదో కథలు అన్నాడు. సరే అప్పుడు ప్రీమియం జీవి గారు అక్కడ ఒక్క మాట, పేపర్ వాళ్ళు 50,000 కోట్లు రాశారు, మేము 50,000 తీసుకోలేదు 36,000 తీసుకున్నామో నేను ఒప్పుకోవటమే కాదు ఒప్పుకున్నారు.
ఆ ఒప్పుకోవటంలో ఒక మాట మిస్ అయ్యాడు. 14,000 కోట్లకు కూడా అప్లికేషన్ వేశాడు, అది రిజెక్ట్ అయింది. అవును. ఇంకోటి ఏంటంటే సార్, రిజెక్ట్ అయింది, లేకపోతే 50 కరెక్టే కదా. సో ఈ రోజు ఆర్థిక మంత్రి గారే సార్, ఆర్థిక మంత్రి గారు మేము ఈ లిక్కర్ ఇంకా తాకట్టు పెట్టి తెస్తున్నామని చెప్పాడు. దాని అర్థమైంది, ఇట్ ఈస్ వెరీ క్లియర్ వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ 266. అవునా కదా? ఈజ్ అన్ఫిట్ ఫర్ టు కంటిన్యూ యాజ్ ఏ ఫైనాన్స్ మినిస్టర్. నువ్వు రాష్ట్రానికి ఏ ఆదాయం వచ్చినా కూడా మొట్టమొదటగా అది ఖజానాకి వెళ్ళాలి. ఇట్ మస్ట్ రీచ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకి వెళ్ళాలి. కానీ వడ్డీ కడుతున్నాడు. సార్, అది వెళ్లకుండా ఈ రోజు నువ్వు అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ ఎట్ సోర్స్ నువ్వు డైవర్ట్ చేసి తాకట్టు పెట్టి ఈ రోజు నువ్వు తెచ్చాను. నువ్వు తర్వాత స్కీమ్స్ కోడావా, గడితే గుడ్డు కోడావా, డజంట్ మ్యాటర్. నువ్వు ముందు ఖజానా తీసుకురావా, ఖజానా తీసుకొచ్చి తర్వాత దేనికన్నా ఖర్చు పెట్టుకో. ఖజానాకు వస్తే అది అసెంబ్లీకి వెళ్తుంది. అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ఏమవుతుంటే అక్కడ అది ఓటింగ్ జరుగుతుంది. నువ్వు ఖజానాకి రాకుండా తీసుకుపోయి ఖర్చు పెట్టి ఈరోజు సిగ్గు లేకుండా నువ్వు వచ్చేసి నేను తాకట్టు పెట్టిన మాట వాస్తవమేను, టీడీపీల టైంలో ప్రీమియం కథలు చదివితే యువర్ అన్ఫిట్ టు బి కంటిన్యూ ద ఫైనాన్స్ మినిస్టర్. నువ్వు ఎలా రాజ్యాంగ ఉల్లంఘన చేస్తావు? ఇట్స్ ఎ వెరీ క్లియర్ వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 266. అండ్ సెకండ్ థింగ్ సార్, మనకు తెలుసు దానికి ఒక అగ్రిమెంట్ చేశారు సార్, సావర్నిటీ గ్యారంటీ. వీఆర్ సరెండరింగ్ సావర్నిటీ గ్యారంటీ, అన్కండిషనల్గా సావర్నిటీ ఇమ్యూనిటీని సరెండర్ చేశామని అగ్రిమెంట్ చేశారు. ఒకవేళ మేము కట్టకపోతే దానికి డబ్బులు సార్ గవర్నర్ గారిని. ఇట్ ఈస్ దేర్ అగ్రిమెంట్ కాపీ తెచ్చాను. ఏం చేస్తారు ఇప్పుడు ఒక్క పాయింట్, ఆర్టికల్ 266 ని వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇంకొకటి అదేంటంటే, మామూలుగా రాష్ట్ర ప్రభుత్వాలకి అర్జెంట్ గా డబ్బులు కావాలంటే ఓడి తీసుకుంటారు, వేస్ అండ్ మీన్స్ వాడతాం. అయితే దేశం మొత్తంలో వేస్ అండ్ మీన్స్ కానీ ఓడి కానీ ఎస్డిఎఫ్ ఫెసిలిటీ కానీ 12 రాష్ట్రాలే వాడినాయి. అయితే ఆ 12 రాష్ట్రాలు వాడటంలో మనం టాప్ లో ఎక్కడున్నామంటే, మనకి 1 to 10 ర్యాంకింగ్ ఇస్తే 1 తర్వాత నెక్స్ట్ 10th అతనే ఉంటాడు. ఎందుకంటే మిగతా 9 పొజిషన్లు మనం ఆక్యుపై చేసాం. ఈ ఫిగర్ చెప్తే మీరు షాక్ అవుతారు మనం ఎంత దరిద్రమైన పరిస్థితిలో ఉన్నామని. మామూలుగా వేస్ అండ్ మీన్స్ ఏంటంటే, ఓడి తీసుకుంటే 14 రోజులు కంటిన్యూస్ గా మీరు ఓడి తీసుకుంటే మళ్ళా ఇమ్మీడియట్ గా పే చేసి కానీ ఫ్రెష్ ఓడికి వెళ్ళలేరు. ప్లస్ ఎవ్రీ క్వార్టర్ లో, అంటే ఎవ్రీ 3 నెలల్లో 36 రోజుల కంటే ఎక్కువ ఓడి తీసుకోలేరు. అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ఓడి ఎంత తీసుకుందో, ఓడి ఎన్ని డేస్ తీసుకుందో తెలుసా అండి? షాక్ అవుతారు మీరు. సెలవులు కలపకుండా, బ్యాంక్ సెలవులు కలపకుండా 164 రోజులు ఓడి తీసుకున్నారు. ఎలా సాధ్యమైంది? 139 రోజులు తీసుకున్నారు. నెక్స్ట్ స్టేట్ ఎక్కడుందో తెలుసా అండి? ఒక్క 12 రాష్ట్రాలు ఇట్లా చేసినాయి కాదనట్లా. కానీ ఆంధ్రప్రదేశ్ తర్వాత నెక్స్ట్ స్టేట్ నెంబర్ ఆఫ్ డేస్ ఓడి తీసుకున్నది 38 రోజులు. మనం ఎక్కడున్నాం? 164లో ఉన్నాం. నెక్స్ట్ స్టేట్ వేస్ అండ్ మీన్స్ వాడింది ఎక్కడుంది? 42లో. మనం ఎక్కడున్నాం? 139లో ఉన్నాం. అంటే దినగండంగా రోజు ఆర్బీఐ చుట్టూ తిరుగుతా ఓడికి వేస్ అండ్ మీన్స్ కి స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ ఏ ఒక్క రాష్ట్రం 2 సార్లు 3 సార్లు కంటే ఎక్కువ చేయని చోట మనం 19 సార్లు స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ వాడాం. 19 టైమ్స్. అవును సార్. ఇంకోటి సార్ కుటుంబరా సార్, ఇదే సిఏజీ కీ మంత్లీ కీ రిపోర్ట్స్ మీ దగ్గర ఉండుంటాయి సార్, మంత్లీ కీ ఇండికేటర్స్ నవంబర్ వరకు. ఇందా మీరు చెప్పే నాన్ ట్యాక్స్ దానికి సంబంధించి ఇప్పుడు ప్రజలు కట్టే లిక్కర్ మీద మాత్రం 8 నెలలకి, అంటే నవంబర్ వరకు 8 నెలలకు సార్ 57% కలెక్ట్ చేశారు. వెరాజ్ ఇట్ కమ్స్ టు నాన్ ట్యాక్స్ రెవెన్యూకి సంబంధించి 23% వచ్చింది. అంటే సార్ ఇందా చెప్పారు కదా కుటుంబరావు సారు, ఏది మైండ్ సీట్ అన్ని సంబంధించి. అంటే ఎవరు తినేస్తుంది ఈ డబ్బంతా? ప్రజలు కట్టే మాత్రం లిక్కర్ మీద మాత్రం 57% కలెక్ట్ చేశారు 8 నెలలకి, అంటే రావాల్సిన దానికంటే ఎక్కువ చేశారు. మరి నాన్ ట్యాక్స్ రెవెన్యూ 23% పడిపోవడం ఏంటి? 3,000 కోట్లు. టీడీపీ ఉన్న టైంలో 2017, 18, 19 ఎంతకంటే ఎక్కువ కలెక్ట్ చేశాం మేము. ఎక్కడికి పోతుంది మినరల్ ఇన్కమ్ అంతా? మైన్స్ డబ్బులు అంతా ఎవడు కొట్టేస్తున్నారు? మీరు ఎక్కడ పోతుంది తెలియదా? మీకు తెలిసి అడుగుతా. మొత్తం శాండ్కు లెక్క లేదు, మైన్స్ కు లెక్క లేదు, జీరో అకౌంట్. ఆర్థిక మంత్రి గారికి ఛాలెంజ్ ఇస్తున్నా వెంకటకృష్ణ గారు. ఆర్థిక మంత్రి గారిని ఆయన సలహాదారు కృష్ణన్ తీసుకుని, దూర్ కృష్ణన్ తీసుకుని డిబేట్ రమ్మనండి, నేను జీవి గారు ఉంటాం. స్టాటిస్టిక్స్ బట్టి కావాల్సి వస్తే రోజంతా ఒకరోజు
రోజు కాకపోతే 2 రోజులు రాష్ట్రానికి వాస్తవాలు చెప్దాం. మాట్లాడితే వైట్ పేపర్ ఇదని చెప్పేసి అన్నప్పుడు 2019 జూన్ లో ఇచ్చేసి ఎగిరాడు కదా ఆయన. ఇవాళ ఇంకోటి గొప్పగా చెప్తా అండి, 1,74,000 కోట్లు అన్పెయిడ్ బిల్స్ ఉన్నాయి అంటారు. మీరు ఎవరు చెప్పారని అంటాడు. పోనీ ఎవరు చెప్పారని అంటే ఎన్ని బిల్లు ఉన్నాయి నువ్వు చెప్పొచ్చు కదా, నువ్వు చెప్పొచ్చు కదా. అంటే నిజమనే ఒక విధంగా నిజాన్ని ఒప్పుకున్నాడు ఆయన. మీకు ఎవరు చెప్పారు అని అంటాడు. నిజంగా అది వాస్తవం కాకపోతే కోట్లు కాదు సార్. కుటుంబరావు సార్ ఒక పాయింట్ తెలిసింది నిన్ననే చెప్తా సార్. నిన్న ఒక్కడ ఒక పాయింట్ నాకు తెలిసింది. యాక్చువల్గా అది ఇంకా ప్రూఫ్స్ కోసం వెయిటింగ్. బట్ ఐఎమ్ షూర్ సెంట్రల్ గవర్నమెంట్ మన స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిఎఫ్ మీద కట్టే ఇంట్రెస్ట్ను 6,000 కోట్లను డైవర్ట్ చేశారు వీళ్ళు. కాదని బుగ్గన గారిని చెప్పనండి. 6,000 సిఏజీ వాడు పాయింట్ రావడానికి అల్లాడిపోతుండ్రు, బతిని ఆడుకుంటున్నారు వీళ్ళు. అది రాస్తామంచే రాయొద్దని చెప్పేసి కాలాయాలా పడుతుండ్రు. 6,000 ఎంప్లాయీస్ మీరు గుర్తుపెట్టుకోండి, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. మీరు దాచుకున్న పిఎఫ్ల మీద వచ్చిన ఇంట్రెస్ట్ని 6,000 కోట్లు ఈ గవర్నమెంట్ డైవర్ట్ చేసింది. మీరు గుర్తుపెట్టుకోండి. మీకు ఇవ్వాల్సింది ఇవ్వకపోక మీరు డబ్బులు పడి ఇంట్రెస్ట్ని కొట్టేసింది స్టేట్ గవర్నమెంట్. ఇది కాదని రేపు బుగ్గన గారిని చెప్పమానండి. సిఏజీ వాళ్ళు కింద పైన పడుతున్నారు. అంతే ఎందుకు సిఏజీ వాళ్ళు కూడా బాధపడటము? రాయండి మీరు, రైట్ దట్ పారా. అంటే వాళ్ళు భయపడుతున్నారు లేకపోతే ఇంకా ఏమైనా వేరే కారణం? ఎందుకు భయపడాలి? భయపడటం కాదండి, మీరు భయం అనేది ఒకటే కారణం ఉంటుందా? చెప్పమానండి. భయం కాకుండా ఇంకా హ్యాపీగా ఇంట్రెస్ట్ పర్సన్ ఎంప్లాయీస్ సెలెక్ట్ అవ్వండి, మీ ఇష్టం. మీరు లెక్క పిఎఫ్ పోతుంది, మీకు రావాల్సిన అరియర్స్ రావట్లేదు, దాని మీద ఇచ్చిన వడ్డీ దిక్కు లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేదు, డిఏలు లేవు, పిఆర్సీ ఇస్తే మీకు ఇంతవరకు ఐఆర్ దిక్కు లేదు. రైట్. చూద్దాం, ప్రజలు రియలైజ్ అవుతారు. ఇంకా ఉద్యోగులు కూడా ఇప్పటికే చాలా తల బొప్పి కట్టిపోయింది వాళ్ళకి. ఇక వీటితో ఇంకా ఇదవుతుంది. నిన్న కూడా ఇలాగ అడావుడి చేసి లాస్ట్ మినిట్లో డ్రాప్ అయ్యారు. మళ్ళీ ఇవ్వాలన్నారు. ఇవాళ కూడా ఇంతవరకు అధికారికంగా జాబితా రాలేదు. వాళ్ళ మీడియాలో మాత్రం ఏదో కొన్ని పేర్లు ఇచ్చి మళ్ళీ ఇవాళ కూడా ఏం చేస్తారో తెలియని పరిస్థితి. సో ఆ తర్వాత వచ్చినాక చూసుకుందాం, అధికారికంగా వచ్చిన తర్వాత చూసుకుందాం. ప్రసాద్ గారు, ఈ ప్రత్యేక హోదా అనే దాన్ని ఎవరు పోరాడుతున్నారు? ప్రత్యేక హోదా కోసం ప్రజలు గమనించాలి అన్నారు. నాకు అర్థం కాలే. ఒకసారి నేను ఎక్కడున్నా నాకే తెలియని పరిస్థితి. ఈ ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నది ఎవరన్నా కనపడుతున్నారు మీకు? అంటే 2018-19 ఎన్నికల ముందు ప్రత్యేక హోదా కోసం ఆయన అన్ని యూనివర్సిటీలు మీటింగ్లు పెట్టాడు. యువత అందరికి ఉద్యోగాలు వస్తాయి, ప్రతి జిల్లా కేంద్రం హైదరాబాద్. అయితే ఇప్పుడు కరెక్ట్గా మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. 5 ఏళ్ళు పడుకున్నాడు. ఇప్పుడు లేచి మళ్ళీ అదే ప్రత్యేక హోదా. ఎందుకంటే ఇక్కడ ప్రత్యేక హోదా ఎత్తుకోవడంలో వైఎస్ఆర్సీపీ 2 రాజకీయ ప్రయోజనాలు చూస్తుంది. ఒకటి, అధికారంలో ఉన్న బీజేపీని బ్లాక్మెయిల్ చేయడం. రేపు ఒకవేళ అధికారం చేతుల మీద కాంగ్రెస్ చేతులకు వెళ్తే మీరు ఇస్తా ఉన్న దానికి నేను మద్దతు చెప్పానని చెప్పడం కోసం, బీజేపీని బ్లాక్మెయిల్ చేయడం కోసం ఎన్నికల ముందు డెఫినెట్ గా. ఇవాళ అదే ప్రత్యేక హోదా కోసం 2018లో 17లో బయటకు వచ్చాడు చంద్రబాబు నాయుడు. కాబట్టి ఆయన ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి అడగలేడని చెప్పడం వీళ్ళ ఉద్దేశం. మేము అడగగలమని చెప్పడం కోసం. ఇప్పుడు మీరు అంతర్గతంగా ఆలోచిస్తే మన భానుప్రకాష్ రెడ్డి గారు ఒప్పుకోకపోయినా దేశంలో మమతా బెనర్జీ లాంటి వాళ్ళు, నితీష్ కుమార్ లాంటి వాళ్ళ ప్రభుత్వాన్ని గడగడలాడించిన బీజేపీ, మీకు అక్కడ కేజ్రీవాల్ని కానీ జార్ఖండ్లో కానీ, ఆంధ్రప్రదేశ్ విషయంలో ఒక్క మాట మాట్లాడరు వాళ్ళు. అది వేరు. అది దాని కారణం రహస్య ఒప్పందం. ఏం ఒప్పందాలు లేవన్నా? మీకు కనపడదా? మాకేం కనపడలా. ప్రసాద్ అన్న మీకు కనపడతా ఒప్పందాలు, మాకు కనపడట్లే. అలా ఒప్పందాలు చేసుకున్నారు కాబట్టి ఆయన ఇన్ని తప్పులు చేసినా ఎంత అధపతానికి రాష్ట్రాన్ని తీసుకెళ్లిపోయి మీరు మాట్లాడట్లేదు. మీరు మీ ఆర్గ్యుమెంట్ మీరే డిబేట్ లో చూడండి, కానీ లీడర్లు కానీ మా దగ్గుపాటి పురంధేశ్వర్ గారు కానీ అందరూ మాట్లాడుతున్నాం కదా. సత్యకుమార్ గారు ఒక్క నిమిషం సార్, అందరూ మాట్లాడుతున్నారు. భానుగారు ఒక్క నిమిషం, ఆయన మాటలు ఆయనే కాంట్రడిక్టరీ చేసుకుంటున్నారు ప్రసాద్ గారు. ఒకవైపు ఏమో బీజేపీని బ్లాక్ మెయిల్ చేయడానికి అంటున్నారు, ఒకవైపు ఏమో బీజేపీతో ఒప్పందం అంటున్నారు. ఈ రెండిట్లో ఏది కరెక్ట్? అన్నది జగన్మోహన్ రెడ్డి ఏదైనా చేయగలడు. బీజేపీని బ్లాక్ మెయిల్ చేసే ధైర్యం ఉందన్నా? బీజేపీని బ్లాక్ మెయిల్ చేసే ధైర్యం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గవర్నమెంట్ ని ఒక మచ్చలేని అవినీతి రహిత పరిపాలన అందిస్తున్నట్టు భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారిని బ్లాక్ మెయిల్ చేసే ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు దేశంలో నిజాయితీ ప్రభుత్వం నిలువెత్తు నిదర్శనం అని మీరు చెప్పుకుంటున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక అత్యంత అవినీతి ప్రభుత్వాన్ని ఎందుకు మద్దతు చెప్పు. మీరు నిజాయితీ
దాదాపు ప్రజలు మీరు పంపిస్తారు. భారతదేశంలో టాలెస్ట్ ప్రజలు పర్సన్. పంపిస్తారు. మీరు విశ్వగురువు. అలాంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఆయన మీకు ఓటు కావాలని అడుగుతూ వాడు ధ్వంసం చేస్తుంటే ఎందుకు ఆపలేకపోతున్నారు? ఒక్క విషయంలో స్పష్టత ఇయ్యి. అరే రిషికొండ విషయం మీరు ఫెడరల్ మాట్లాడారు. సిస్టమ్ లో డే టు డే యాక్టివిటీస్ లో సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అవ్వచ్చా? ఫెడరల్ సిస్టమ్ లో డే టు డే యాక్టివిటీస్ లో సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అనే ఈ ఫలాయవాదం అన్న ఫెడరల్ సిస్టమ్ అనే చెప్పండి. పేరు చెప్పి ఫలాయవాదం చేస్తున్నారు మీరు. మిగతా రాష్ట్రాల్లో ఫెడరల్ సిస్టమ్ లేదా? అరే కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని అస్తిత్వం చేయడానికి ఎక్కడ ఫెడరల్ సిస్టమ్ చేపెట్టాం? లేదా? అలా చెప్పకండి. వెస్ట్ బెంగాల్లో మా మంత్రులు కాన్వాయ్ తిరగబడ్డారన్నా. మా సెంట్రల్ మినిస్టర్ మురళీధరన్ ఎక్కడ మేము స్పేర్ చేయట్లేదు ఎవరిని, ఎక్కడ ఎవరిని స్పేర్ చేయట్లేదు. అలా ఇప్పుడు కాబట్టి మాకు మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. సమానమే. ఇదే అమిత్ షా గారు జగన్ తిరుపతి కేసు వస్తే కాదు. వాళ్ళు చేశారు. జగన్ స్పెషల్ అందుకు కేసు నన్ను కాదు. దగ్గర మీరు గొడవ జగన్ చేశారు. స్పెషల్ కేసు ఈ కాదు. నాలుగు భారతీయ జనతా పార్టీకి అందరూ జరిగిందా? సమానమే. భారతీయ జనతా పార్టీకి అందరూ సమానమే. మీకు కనపడచ్చు, మేమేమో అందరినీ ఒకే విధంగా చూస్తున్నాం. మీకేమైనా సపరేట్ గా కనపడుతుందేమో కానీ భారతీయ జనతా పార్టీకి అందరినీ ఒకే విధంగా చూస్తున్నాము. నో స్పెషల్ మీరు అందరి బంధువయ్యా. స్పెషల్ ఇంటెన్షన్ జగన్మోహన్ రెడ్డి. ఓకే, మీరందరి బంధువయ్యా. ఓకే, అది ఆపుదాం కాసేపు. ఈ ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నది వైసీపీ అంట. మరి మిమ్మల్ని ఎన్నిసార్లు అడిగారో ఏమో ప్రజలకు చెప్పండి. పోరాడుతున్నారా లేదా చెప్పండి. ఇంకా ముగిసిన అధ్యాయం మీద ఉన్నారా? వెంకటకృష్ణ మళ్ళీ చెప్తున్నా, దయచేసి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ముగిసినటువంటి అధ్యాయం. ఇది నేను చెప్పలేదు, పార్లమెంట్ సాక్షిగా మా మంత్రులు చెప్పడం జరిగింది. వీళ్ళు ఊరికే ప్రజలను మోసగించేదానికి, ప్రజల్ని పక్కదారి పట్టించేదానికి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు తప్ప చిత్తశుద్ధి లేని పోరాటం ఏందన్నా ఏ రోజు అడిగారు చెప్పండి? చిత్తశుద్ధి లేని పోరాటం ఉంటారు. దాన్ని ఏ రోజు అడిగారు? ఊరికే ప్లే కార్డులు ఎత్తుకొని ఒక 10 నిమిషాలు అట్లా పార్లమెంట్ నిల్చుకుంటే సరిపోతుందా? వాళ్ళకి తెలుసు. మా మంత్రులు చెప్పడం కేవలం పేపర్ల హెడ్లైన్స్ కోసం న్యూస్ లో స్క్రోలింగ్ కోసం వాళ్ళు గొడవ చేయాలి తప్ప వాళ్ళ మనస్సాక్షి తెలుసు. ఎప్పుడు అడిగారు, ఎన్నిసార్లు అడిగారు? ప్రైమ్ మినిస్టర్ కలిసినప్పుడంతా పిఎంఓ రిలీజ్ చేయదనా, వీళ్ళు రిలీజ్ చేయమని చెప్పండి ఏమడిగారో. పిఎంఓ రిలీజ్ చేయదు, వీళ్ళు రిలీజ్ చేయమని చెప్పండి ఏమడిగారో. ఎక్కడ రిలీజ్ చేయరు వీళ్ళు. మీరు అసలు ఒకసారి బయట పెడితే కదా బండారం బయటపడేది. ఏమడిగారో ఏం అడగలేదు. నో పిఎంఓ రిలీజ్ చేయదన్నా, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ రిలీజ్ చేయదు. వీళ్ళు పోయి అడిగారు కదా, వీళ్ళు ఇద్దాం మేము ఇది అడిగామని చెప్పి వీళ్ళు ఒక ఇవ్వచ్చు కదా ధైర్యం ఉంటే. ఎందుకు రిలీజ్ చేయరు? ధైర్యం లేదు వాళ్ళకి. ప్రధానమంత్రి గారు ప్రసాదం లేదు, మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని చెప్తారు. అఫీషియల్ విషయాలే కదా, అనఫీషియల్ విషయాలే బయట పెట్టారు కదా. మన ప్రధానమంత్రి గారు తెలంగాణ ఎన్నికల సమయంలో కేసీఆర్ నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు? కేసీఆర్ గారు వచ్చి నన్ను అడిగారు, వాళ్ళ అబ్బాయిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పారా లేదా? అది వారిద్దరి మధ్య జగన్మోహన్ రెడ్డి గారు కూడా నన్ను కేసుల నుంచి వదిలేసేయండి, ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెడతాను కాదన్న. అది చెప్పినట్టు అది ముఖ్య ప్రధానమంత్రి గారు చెప్పారు కదా శ్రీ నరేంద్ర మోడీ గారు. అలానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నన్ను వదిలేసేయండి కేసుల నుంచి, రాష్ట్రాన్ని తాకట్టు పెడతాను, ప్రత్యేక హోదా అడగను. అవినాష్ రెడ్డిని వదిలేమంటారు? అది జగన్మోహన్ రెడ్డి చెప్పాలా? మేమెందుకు చెప్తాం? ప్రైమ్ మినిస్టర్ మా ప్రధానమంత్రి కేసీఆర్ గారు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి చెప్పాలా? జగన్మోహన్ రెడ్డి చెప్పాలా? జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. అది ప్రధాని గారు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. అది ఇక్కడ కేసీఆర్ గారు చెప్పారా? జగన్మోహన్ రెడ్డి చెప్పాలా? ఏం మాట్లాడాలి ఆయన చెప్పాలా? మన ప్రధాని గారు చెప్పారా? నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడాలి కూడా మీరే చెప్తే ఎట్లా? మీరే డిక్టేట్ చేస్తే ఎట్లా? ప్రైమ్ మినిస్టర్ ఆయన కాదండి. ఒక మాట, భానుప్రకాష్ రెడ్డి గారు కేసీఆర్ గారికి ఒక న్యాయం, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక న్యాయమా? కేసీఆర్ గారు ఇలా అడిగాడు నన్ను అని చెప్పి ప్రధానమంత్రి గారే కదా మీటింగ్ లో ఓపెన్ గా చెప్పారు, నిజామాబాద్ మీటింగ్ లో ఎన్నికలప్పుడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడానికి ఏమి? పైగా కేసీఆర్ గారి గురించి చెప్పింది దయచేసి చెప్పదు. కేసీఆర్ గారి గురించి చెప్పింది రాజకీయం, ఆయన వ్యక్తిగతమైన కుటుంబానికి సంబంధించింది కూడా చెప్పేశాడు ఆయన. అట్లాంటిది ప్రజలకు సంబంధించింది, ఒక రాష్ట్రానికి సంబంధించిన దాన్ని వీళ్ళు ఏమడిగారో ఏం అడగలేదు చెప్పడానికి ఏమి చెప్పరన్నా? ప్రధానమంత్రి గారు చెప్పరన్నా? పర్సనల్ గా మాట్లాడుకుంటే చెప్పుకోము, మాట్లాడుకుంటే బయట చెప్పుకోము. అర్థమైంది లేక మీకు ఇష్టమైతే చెప్తారు, లేకపోతే లేదు. అంతా మీ ఇష్టం, మీ చేతిలో ఉంది. ఒకటే అందరు బంధువయ్యా. అడిగేది ఒకటే,
అది ఎందుకు చెప్పారు తెలంగాణలో అంటే లేదు సరే వదిలేద్దాం, బాణన్న కూడా పాపం ఇబ్బందికరమైన పరిస్థితి, అర్థమైంది విషయం, అర్థం కాని విషయం ఏం కాదు. రెండోది బాణన్న ఇట్ ఇస్ ఆన్ ఏం ఇబ్బంది లేదు. ఓకే 2014-19 మధ్యలో ఎన్నిసార్లు ఎంతమంది స్టేట్ బీజేపీ లీడర్స్ కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే గ్రాంట్స్ కావచ్చు, లేకపోతే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్కి సంబంధించి కావచ్చు, ఎన్నిసార్లు ఈఎల్సీలు అడిగారు, యూసీలు యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ అడిగారు, ఎన్నిసార్లు ఎంబడి అడగలేదు. రోజు అదే అడిగారు. బస్తాలు మేము పంపించినా కూడా వచ్చినాయి, ఇంకా కావాలి, అది పెండింగ్ ఉంది, ఇది పెండింగ్ ఉంది అని అడిగారు. ఈ 2019 నుంచి ఈ పొద్దు వరకు ఏ రోజైనా అది స్టేట్ లీడర్ కావచ్చు, కేంద్రం నుంచి వచ్చిన లీడర్స్ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఏ పొద్దైనా సరే పార్లమెంట్ లో అనేక సందర్భాల్లో జీవీఎల్ గారికి ఇప్పుడు కూడా అడగడం జరిగిందన్నా. ఎక్కడ అడిగారు? రాజ్యసభలో వారు అడిగారు, చూడండి ఎవరిని అడిగారు? యుటిలైజేషన్ సర్టిఫికేట్స్ మాకు పంపించాను, నేను పంపిస్తాను. స్పీకర్ గారినా? రాజ్యసభ స్పీకర్ గారినా? రాజ్యసభ స్పీకర్ గారినా? మాకు జీవీఎల్ గారు రాజ్యసభ స్పీకర్ గారిని అడిగారు. చైర్మన్ రాజ్యసభ మా దగ్గర వారు పంపించినట్టు నేను ఆయన అడిగితే ఆయన ఇస్తారా? చైర్మన్ గారు ఇస్తారా? ఇవ్వాల్సింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే రాజ్యసభలో పోయి ఇంకా చెప్పండి అన్న, హోటల్ రూమ్ లో కూర్చొని ఇద్దరు అడిగినారు అని చెప్పండి, ఇంకా మేము వింటాం చెవుల్లో పూలు పెట్టుకుని. బాలే వారన్నా ఢిల్లీ హోటల్ ఎక్కడ అడిగారు? మిగతా క్వశ్చన్స్ అన్ని ఎక్కడ అడిగారు? చెప్పండి. పార్లమెంట్ క్వశ్చన్ అడగకూడదా? రాష్ట్ర ప్రభుత్వం మీద క్వశ్చన్ అడగకూడదా చెప్పండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినప్పుడు రాష్ట్ర మనం మాట్లాడుకునే సబ్జెక్టు నేను కూడా సూర్య చెప్తున్నా, మన ఆంధ్రప్రదేశ్ ఎందుకు పార్లమెంట్ అడగకూడదు చెప్పండి. గురించి ప్రస్తావించట్లేదు. ఏ క్వశ్చన్ పంచాయతీ నేను తీరుస్తా ఆగండి, మీ ఇద్దరు పంచాయతీ ఏ క్వశ్చన్ ఇద్దరు పంచాయతీ నేను తీరుస్తా ఆగండి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు లాస్ట్ 1.5 year ఎప్పుడైతే వాళ్ళు బయటకు వచ్చేసారు ఎన్డీఏ నుంచి, జీవీఎల్ గారు రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి పీడీ అకౌంట్ల మీద యూటిలైజేషన్ సర్టిఫికేట్ మీద రోజు మాట్లాడేవాడు. ఇది స్కామ్ అని కూడా అన్నాడు. పీడీ అకౌంట్లు అనేది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న స్కామ్ అన్నాడు. ఏ రాష్ట్రంలో ఇన్ని పీడీ అకౌంట్లు లేవు, మొత్తం డబ్బులన్నీ తీసుకెళ్లి ఆ అకౌంట్లో పెట్టి వీళ్ళు స్కామ్కు పాల్పడుతున్నారని చెప్పి చాలా తీవ్రమైన అలిగేషన్ చేశాడు జీవీఎల్ గారు. చేశారు. ఒక రాజకీయ నాయకుడిగా ఆయనకి అక్కడ చేసే అధికారం ఉంది, ప్రూవ్ చేస్తే చేయొచ్చు కూడా. కానీ ఇప్పుడు ఒక్కసారి కూడా అసలు యూసీలే అడగలేదు పీడీ అకౌంట్ గురించి ప్రస్తావన. ఏపీలో లేవా పీడీ అకౌంట్లు? అంతకంటే ఎక్కువ ఉన్నాయి, డబల్ ఉన్నాయి, 1,00,000 అకౌంట్లు ఉన్నాయి పీడీ అకౌంట్. అయినా మీరు అడగరు. పీడీ అకౌంట్ లేవా ఇప్పుడు ఏపీలో? యూటిలైజేషన్ సర్టిఫికేట్లు అడగాల్సిన మీ కేంద్రం నుంచి వస్తున్న ప్రతి స్కీమ్ వివరాలు దయచేసి ఒక మాట వినండి. కేంద్రం నుంచి వస్తున్న ప్రతి స్కీమ్ డబ్బుల్ని పక్కదో పట్టిస్తున్నారు, డైవర్ట్ చేస్తున్నారని మీరే మాట్లాడతారు. మరి అవి యూటిలైజేషన్ సర్టిఫికేట్లు ఇవ్వకుండా ఫండ్ ఎట్లా రిలీజ్ అవుతుంది? నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ ఎలా వస్తున్నాయి? మ్యాచింగ్ గ్రాంట్ ఈకండా చాలా ఫండ్స్ స్టాప్ చేయడం జరిగింది. చాలా ఫండ్స్ ఒక్క నిమిషం అన్న, ఇదో సిఎస్ రిపోర్ట్ జల్ జీవన్ మిషన్ లో కూడా ఇలేదు. జల్ జీవన్ మిషన్ లో కూడా రూరల్ డెవలప్మెంట్ జల్ జీవన్ లో ఇలేదు, రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ లో ఇలేదు. ఒకసారి ప్రత్యేక హోదా మీద కూడా చెప్తాను. ఇది సిఎస్ రిపోర్ట్. 47% ఆల్రెడీ గ్రాంట్స్ ఇచ్చేశారు. ఒక్క యూసీ అడిగారా? 2022 ఆగస్టున మీ ఎవరు డాక్టర్ టీవీ సోమనాథన్ ఐఏఎస్ ఫైనాన్స్ సెక్రటరీ వాళ్ళు ఏపీకి లెటర్ రాశారు. 22 పేజీలతో లెటర్ రాశారు. ఏంటో తెలిసే లెటరు, రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి భూమి ఏపీ ల్యాండ్స్ అలకేట్ చేయలేదు, మిగతా వాటికి సంబంధించి మీరు ఇవ్వలేదని. ఈ రోజు వరకు 22 ఆగస్టు లెటర్ రాసిండ్రు. ఈ రోజు 24 జనవరి వచ్చింది. ఏమన్నా ఈ లెటర్ మీద మళ్ళీ కరెస్పాండ్ చేశారు? ప్రత్యేక హోదా అనే ప్రస్తావన ఎందుకు ఇప్పుడు వీళ్ళు ఎత్తుకున్నారు? పైగా దాంతో పాటు రాష్ట్ర విభజన కూడా చంద్రబాబే కారణం ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత. అంటే ఎవరిని పిచ్చోళం చేద్దామని అసలు వీళ్ళ ఉద్దేశం ఏంటి? దానికి కుట్ర ఏంటి? సరే, ఇప్పుడు ప్రజలకి ఏం కావాలి అనే అంశాలు కాకుండా వాళ్ళకి రాజకీయంగా ఏం కావాలి అనే విషయాల మీద వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు నిన్న పొద్దున
ఒక వైసీపీ ఎంపీ రాజీనామా చేశాడు కర్నూలు. వాస్తవానికి తెలుగుదేశం పార్టీని సమర్థించే ఎవరైనా సరే దాన్ని హైలైట్ చేసి మొత్తం డిబేట్ డ్రైవ్ చేయాల్సింది. మధ్యాహ్నం ఎప్పుడైతే కేసినేని నాని వెళ్ళి తాడేపల్లిలో సీఎం కలిశాడో మొత్తం దీని మీద డిబేట్ నడిచింది, సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం, తెలుసో తెలియక అందరూ కూడా అదే ట్రాప్లో వెళ్ళిపోతున్నారు. ఈరోజు నేను ఒక ఎంపీకి ఇంకొక ఎంపీ అవుట్, కమ్మ ఎంపీని తీసుకుంటే బీసీ ఎంపీ వెళ్ళిపోయాడని చెప్పి బీసీలు వెళ్ళిపోతున్నారు వైసీపీ. ఇప్పుడు కేసినేని నాని అనే వ్యక్తి భౌతికంగానే నిన్నటిదాకా తెలుగుదేశంలో ఉన్నాడు తప్ప మానసికంగా ఆయన ఎప్పుడో తెలుగుదేశం పార్టీ అన్నట్టు మనసు ఇక్కడ మనం అక్కడ వదిలేశాడు. నాకు తెలిసి ప్రపంచంలో తమ్ముడిని కూడా ద్వేషించి తమ్ముడి అభివృద్ధిని కూడా చూసి తట్టుకోలేని ఒకే ఒక వ్యక్తి కేసినేని నాని. సరే, అది వదిలేసేద్దాం. ఇప్పుడు అక్కడే మైండ్ సెట్లు కలిసినాయి. ఇప్పుడు రాష్ట్ర విభజన గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు, ప్రత్యేక హోదా గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మాట్లాడాల్సింది ఏంటి? 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఆంధ్రప్రదేశ్కి ఏం మిగిల్చింది? ప్రోగ్రెస్. మన మొదటి భాగం డిబేట్లో అప్పుల గురించి మనం మాట్లాడినప్పుడు అందరూ గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, నేను మాట్లాడేటప్పుడు రాజకీయ అంశాలు కాకుండా ఈ ఆర్థిక అరాచకం భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితికి దారితీస్తుంది అనే బాధ నా మాటల్లో ఉంది. దాన్నే కుటుంబరావు గారి పెద్దలు ఆయన మాటల్లో ఉన్న ఆవేదన ఏంటంటే, ఆయన కూడా చివరిలో భయం వేస్తుంది అన్నారు. వాస్తవానికి పరిస్థితి అర్థమైతే నేను ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి సార్. అని సరే, మీకు తెలిసిన విషయం, ప్రపంచానికి తెలియని విషయం. నేను దాదాపు ఒక సంవత్సరంన్నర నుంచి సార్ ఇంక నేను డిబేట్లకు ఏం రాను, నేను వెళ్ళి నా పని చేసుకుంటాను, ఇంక వదిలేసేయండి సార్ అని మీకు చాలాసార్లు చెప్పాను నేను. కానీ మీరు నన్ను మోటివేట్ చేసేవాళ్ళు. కొన్ని ఇష్యూలు మీరు మాట్లాడకపోతే మాట్లాడేవాళ్ళు లేరండి. ఇట్లా ఆఖరికి రాజకీయాలను పక్కన పెట్టి రాష్ట్రం కోసం మనం మాట్లాడాల్సిన విషయాలు, మనం పనిచేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, చాలా సీరియస్గా ఉన్నాయి. వాటిని లోతుగా అర్థం చేసుకుంటే నిజంగా నిద్ర కూడా పట్టదండి. అవును, నిజంగా నిద్ర కూడా పట్టదు. కారణం ఏంటంటే, ఈ రాష్ట్రాన్ని మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాస్తవానికి ఇప్పుడు అనిపిస్తుందండి నాకు, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ఫైనాన్షియల్ పొటెన్షియల్ చూసిన తర్వాత, అని చెప్పారు ఇందాక 16 లక్షల కోట్ల రూపాయల అప్పు ఏమైంది అని. 2 రాష్ట్రాల ఫైనాన్షియల్ పొటెన్షియల్ చూసిన తర్వాత ఈ రాష్ట్రం విడిపోకపోతే ఈ దేశంలో అభివృద్ధి పదంలో మొదటి స్థానంలో ఉండేది. దీన్ని గమనించే దీన్ని విడగొట్టారు, చెడగొట్టారు, పడగొట్టారు అనేది ఇప్పుడు అర్థమవుతుందండి. ఇప్పుడు కూడా నాలాంటి వాళ్ళ ఆవేదన, బాధ, లేదా మీలాంటి వాళ్ళ బాధ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఏం చేస్తున్నాడు అనేది ఒక అంశం. కానీ ఇందాక బాను అని అన్నాడు, రాష్ట్ర ప్రభుత్వ రోజువారీ కార్యక్రమాల్లో మేము జోక్యం చేసుకోం, ఇది ఫెడరల్ సిస్టమ్ అన్నాడు. అన్నా, రాష్ట్ర ప్రభుత్వం లేదా జగన్మోహన్ రెడ్డి రోజువారీ జీవితంలో ఆయన కార్యక్రమాల్లో జోక్యం చేసుకోమని నడగట్లా. మేము అడిగేది ఏంటంటే, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఈ రాష్ట్ర రాజధానిని ఆపేసినప్పుడు 3 రాజధానుల పేరుతో జగన్మోహన్ రెడ్డి మొత్తం అభివృద్ధి ప్రక్రియని నిలిపేసినప్పుడు మీరు మాట్లాడలేదు. అది సమాఖ్యకి విరుద్ధం కాదు. ఎందుకు మాట్లాడలేదన్నా? ఒక్క నిమిషం, ఎందుకు మాట్లాడలేదన్నా? మా కన్నా లక్ష్మీనారాయణ గారు మాట్లాడారు, సోమవీర్రాజు గారు మాట్లాడారు, పురంధేశ్వర గారు మాట్లాడారు, అందరూ మీకు వినపడకూడదు. నేనేం మాట్లాడలేదు. ఒక్క నిమిషం. కాబట్టి మేము అడిగేది ఏంటంటే, రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతిన్నప్పుడు మీరు రాజకీయాలు లెక్కేసుకొని మాట్లాడకుండా, ఇంకో పెద్ద విషయం చెప్తానండి. మీరు ఒక టాపిక్ మీద డిబేట్ పెడతారు, వెంకటరెడ్డి గారినో, నన్నో, ప్రసాద్ గారినో, ఇంకోనో పిలుస్తారు, భాను గారినో, ఇంకొకరినో, బీజేపీని పిలుస్తారు. మేము ఏదో అడుగుతాము, వాళ్ళు ఏదో చెప్తారు, చూసే లక్షలాది మంది ప్రేక్షకులు నవ్వుతున్నారండి. ఎందుకు అంటే ఆ బీజేపీ వాళ్ళు చెప్పే సమాధానాలకి. ఎందుకు
మాకు మెసేజ్లు వస్తున్నాయి, బాగా మాట్లాడుతున్నారని చెప్తున్నారు. మాకేమో మీకట్ట పంపిస్తే మేమేం చేయలేమన్నా, మీకు మాట్లాడిన మెసేజ్లు వస్తే మేమేం చేయలేము. మీకు పంపించే వాళ్ళు వైసీపీ వాళ్ళన్నా? భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేయాలని చెప్పి మాట్లాడితే మేమేం చేయలేము. అందరూ కలిసి భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేయాలంటే మేమేం చేయలేము. సరే, ఇప్పుడు అసలు విషయం ఏంటంటే కనీసం వచ్చే 100 రోజులు వెంకటేష్ గారు, కనీసం వచ్చే 100 రోజులు ఈ 5 సంవత్సరాల పరిపాలన వల్ల నేను ఇందుతున్నాయి ఆర్బీఐ రిపోర్ట్ చూడకపోతే అందరూ ఏమనుకుంటున్నారంటే నిజంగా జగన్మోహన్ రెడ్డిని ఇప్పటికి కూడా సమర్థించే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆయన విద్యారంగంలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు వేస్తున్నారు అని నమ్ముతున్నారండి. ఆర్బీఐ రిపోర్ట్ క్లియర్గా చెప్తుంది విద్యారంగంలో అలాగనే వైద్య రంగంలో మనం చివరిలోకి వెళ్ళిపోయాం. అట్టడుగులు ఉన్నాం. మీరు గ్రామీణ ప్రాంతంలో ఒక ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి టీచర్స్తో మాట్లాడితే ఎంత దారుణంగా ఉందో విద్యారంగం మీకు అర్థమైందండి. ఫైనల్ గా మళ్ళీ ఇంకో విషయం అండి, ఈ మొత్తం ప్రాసెస్ లో మనం ఏదో అడుగుతాం, బీజేపీ వాళ్ళు ఏదో చెప్తారు, మనం మన బాధ వల్ల లేకపోతే మన ఈ పరిస్థితి చూసి స్పందించి మనం మాట్లాడతాం. బీజేపీ వాళ్ళ దగ్గర మాత్రం వాళ్ళు ఏమంటారు, కేంద్ర ప్రభుత్వం చేయాల్సిందేదో చేస్తుంది, భారతీయ జనతా పార్టీ అడగాల్సిందేదో అడుగుతుంది, రాయాల్సిన ఉత్తరాలు రాస్తుంది, జగన్మోహన్ రెడ్డి చేయాలనుకునే చేస్తున్నాడు. అసలు విషయం ఏంటంటే బీజేపీ పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న నష్టం విషయంలో మాటలే తప్ప చేతలు లేవు. ఫలితంగా ఏం జరుగుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రకాలుగా నాశనం చేయడానికి వాళ్ళ సహకారమే కారణం. రైట్ భాను గారు, ఫైనల్ గా ఏంటంటే ఇటీవల కాలంలో మనం చూసాం, అంటే ఇవి మళ్ళీ అట్టంటారు ఇట్టంటారు అంటారు కానీ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను నేను. శ్రీలంక అనేది ఒక చిన్న దేశం, ఆ దేశానికి దానికంటూ ఒక సార్వభౌమాధికారం, దాని సావరింటి అన్నీ దానికి ఉన్నాయి. ఆ దేశంలో అధ్యక్షుడు చేసిన పిచ్చి పనులకి అది మటాష్ అయిపోయి చివరికి జనం పెట్రోల్ కూడా లేక అల్లాడిపోయారు, తినడానికి తిండి లేక అల్లాడిపోయారు, నానా విభత్సాలు జరిగిపోయాయి. పెట్రోల్ కూడా ఇండియా పంపించింది వాళ్ళకి, పెట్రోల్ డీజిల్ కొంత డబ్బు కూడా ఆర్థిక సాయం కూడా చేశారు. అలాగే ఈ సోమాలియా కానీ ఎరిత్రియా కానీ జింబాబ్వే కానీ ఇలాంటి దేశాలు ఎందుకు నాశనం అయ్యాయో, అక్కడ ఆర్థిక వ్యవస్థలు ఎందుకు కుదేలయ్యాయో తెలిసినవే. మన పక్కన ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు అట్లా ఇదైపోయిందో, అక్కడ పార్లమెంట్ భవనం కూడా మన దేశం కట్టించి ఇచ్చింది గిఫ్ట్గా. ఇలాంటి చాలా ఉన్నాయి ప్రపంచంలో. ఎందుకు అని అంటే అవి అక్కడ సరైన విధానాలు అవలంబించక, అంటే ఇక దాన్ని ఎలా చెప్పాలో కూడా అర్థం కాదు. వాళ్ళు ఏమి వెనక ముందు ఆలోచించకుండా అవినీతి, ఆశ్రిత పక్షపాతం వీటితో వెళ్ళిపోయారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఏంటంటే అదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఒక దేశం కాదు, అది ఇంత పెద్ద విశాల భారతదేశంలో ఒక రాష్ట్రం. కాబట్టి ఆ రాష్ట్రం ఇందాక అందుకే అన్నా, అప్పులు ఇస్తున్నారని వెంకటరెడ్డి గారు అంటే ఇవ్వడం ఒక రకంగా మంచిదే అని, ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి? మిమ్మల్ని అడగమని కాదు సార్, నేను ఏంది చూసాను మిమ్మల్ని. నిజంగా కూడా ఆ అప్పే కనుక రాకపోతే ఆంధ్రప్రదేశ్ లో రిజర్వ్ బ్యాంకే కనుక అప్పు ఇవ్వకపోతే జనం కొట్టుకునేవాళ్ళు, దొంగతనాలు జరిగేవి. ఇక అది ఊహించడం కూడా కష్టమేమో శ్రీనివాసరావు గారు, ఊహించడం కూడా కష్టం. ఆ అప్పు తీసుకొచ్చి జీతాలు ఇవ్వకపోతే ఉద్యోగుల పరిస్థితి ఏంటి? 4 సంవత్సరాలుగా ఆ అప్పు ఉండబట్టి. ఎందుకు? ఇది అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగంలో భాగంగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అదృష్టవశాత్తు ఒక రాష్ట్రం కాబట్టి ఆ ఫెడరల్ సమాఖ్య అంటున్నారు కదా, ఆ సమాఖ్య స్ఫూర్తిలో భాగంగా వాళ్ళకి అప్పు పుట్టబట్టి ఎన్ని ఆటలాడినా నడిచింది, ఎన్ని ఆటలాడినా. కానీ ఉంది కదా అని ఎగిరెగిరి ఆటలాడితే కాళ్ళు ఎదురు ఇరుగుతాయి. ఇప్పుడు ఇరిగినాయి, ఆల్రెడీ దగ్గరకు వచ్చింది. ఇకనైనా కాపాడుకుంటే అది బాగుంటుంది. ఆ కాపాడుకునే అవకాశం ప్రజల చేతుల్లో మాత్రమే ఉంది. నేను అదొక్కటి మాత్రమే చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ భానుప్రకాష్ రెడ్డి గారు, శ్రీనివాసరావు గారు అండ్ వెంకటరెడ్డి గారు, ప్రసాద్ గారు, కుటుంబరావు గారు, ప్రత్యేకమైన ధన్యవాదాలు మీకు. ఇది ఇవాళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం.